ఓకే, ఈ రోజు నుంచి మనం ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్లోకి వచ్చాం. సో ఇక్కడ నుంచి కొంచెం టాపిక్ అనేది కొంచెం టఫ్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి కొంచెం కాన్సెప్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా కొంచెం అర్థం కానట్టు ఉంటుంది. బట్ క్లియర్గా వింటే బాగా మనకు వస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు ఇప్పుడు వరకు మనం ఫర్ లూప్ వైల్ లూప్ వరకు కూడా మనం క్లియర్గా వాటిని ఎలా ఇనిషియలైజ్ చేయాలి ఇవన్నీ చేస్తాం కదా. సేమ్ వాటినే కొంచెం అటు ఇటు మార్చి ఫంక్షన్స్ రాస్తాం అనమాట. సో ఫస్ట్ నా స్క్రీన్ షేర్ ఇస్తాను నేను. ఓకే ఫైన్, ఒకసారి చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఫంక్షన్స్లో 2 టైప్స్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆల్రెడీ మీకోసం నోట్స్ రెడీ చేసి పెట్టాను నేను. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడండి. ఫంక్షన్స్ అనేవి జనరల్గా మనకి 2 రకాల ఫంక్షన్లు ఉంటాయి. మనకి ఫంక్షన్స్ ఆర్ 2 టైప్స్. ఆ ఫంక్షన్స్లో మీరు చూసుకుంటే ఫస్ట్ ఏంటంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి, 2 యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే మనం ఆల్రెడీ ఇంతకు ముందు మనం చేసాం కదా. స్టార్టింగ్లో మనం ఐడి ఆఫ్, టైప్ ఆఫ్, ఇన్పుట్ ఆఫ్, ఇవాల్ ఆఫ్ అని చెప్పేసి ఇవన్నీ చేసాం కదా. గుర్తున్నాయి ఇవన్నీ? అందరూ సార్ రెస్పాండ్ అవ్వాలి. ఓకే, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్లో ఐడి ఆఫ్, టైప్ ఆఫ్, ఇన్పుట్ ఆఫ్, ఇవాల్ ఆఫ్ ఇలాంటివి మనం చేసాం. గుర్తుందా? మనం మొన్నటి వరకు చేసాం కదా. ఇవన్నీ కూడా ఏంటంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అని చెప్పేసి అంటాం. ఇంకా చెప్పాలంటే ఆ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనడం కన్నా సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని చెప్పినా సరే మనకి ప్రాపర్ ఆన్సర్ అని చెప్పేసి అనొచ్చు. తర్వాత నెక్స్ట్ ఉండేవి ఏంటంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఈ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్లో మనకి జనరల్గా ఎలా ఉంటుందంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్లో ఇక్కడ మనం ఫంక్షన్ని డిఈఎఫ్ అని ఉంది కదా, దీంతో మనం ఇనిషియలైజ్ చేస్తాం. ఒకసారి లేకపోతే ఒక నిమిషం ఉండండి, నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని చెప్తాను మీకు. ఓకే, నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకుంటే మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది కదా. ఓకే ఫైన్. సో ఇక్కడ ఇదిగోండి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్లో మనం జనరల్గా ఓకే ఇదిగోండి ఇక్కడ యూజర్ ఫంక్షన్స్ అని ఉంది కదా. ఫస్ట్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్లో మనం డిఈఎఫ్ అనేది కామన్. అంటే మనం ఫంక్షన్ ఎలా డిక్లేర్ చేస్తామంటే ఇక్కడ చూడండి. హౌ టు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఓకే ఒక్క నిమిషం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే హౌ టు డిక్లేర్ ఏ ఫంక్షన్. అంటే అసలు ఫస్ట్ నార్మల్గా ఫంక్షన్ మనం ఎలా డిఫైన్ చేస్తాం. ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు మనం ఫస్ట్ కీవర్డ్ ఏంటంటే డిఈఎఫ్. డిఈఎఫ్ అంటే డిఫైన్ అనమాట. అంటే ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు ఈ డిఈఎఫ్ అనేది చాలా కామన్ అండ్ మ్యాండేటరీ. మనం డిఈఎఫ్ అని రాయిపోతే అది ఫంక్షన్ ఎప్పటికీ కాదు. ఓకే, డిఈఎఫ్ ఆఫ్ ఫంక్షన్ నేమ్. డిఈఎఫ్ ఆఫ్ ఫంక్షన్ నేమ్. ఫంక్షన్ నేమ్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఫంక్షన్ నేమ్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. యూజర్ డిఫైన్డ్ వేరియబుల్ నేమ్ ఎట్లా అయితే ఇచ్చుకుంటున్నారో అలా ఫంక్షన్ నేమ్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఎక్సెప్ట్ కీవర్డ్ అదే సిస్టమ్ డిఫైన్డ్ కీవర్డ్స్ ఇవ్వకుండా నార్మల్ ఫంక్షన్ నేమ్స్ యూజర్ డిఫైన్డ్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ బ్రాకెట్ ఓపెన్ చేసి మనం ఆర్గ్యుమెంట్స్ అనేవి పెడతాం మనం. ఓకే, ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే సింపుల్గా ఇన్పుట్స్. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే ఇన్పుట్స్, అవుట్పుట్స్. ఇందులో ఇన్పుట్స్ ఉంటాయి కదా. మనం మరి ఫంక్షన్ డిఫైన్ చేసిన తర్వాత ఇన్పుట్స్ ఇవ్వాలి కదా. అలా ఆర్గ్యుమెంట్స్ అంటే ఇన్పుట్స్ అనమాట. సో ఆ ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత మనం కాలంతో ఎలా ఎండ్ చేయాలి. ఇప్పుడు ఫర్ లూపు, వైల్ లూపు, ఇఫ్ కండిషన్ ఇవన్నీ ఇచ్చినప్పుడు మనం కండిషన్ అయిన తర్వాత కాలన్ ఎలా అయితే ఇస్తున్నామో అక్కడ ఫంక్షన్ డిఫైన్ చేసిన తర్వాత కాలన్ డెఫినెట్గా ఇవ్వాలి. కాలన్ ఇవ్వకపోయినా సరే మనకి సింటాక్టికల్ ఎర్రర్స్ అనేవి గ్యారంటీగా వస్తాయి. ఓకే, సో ఇందులో ఈ ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడు ఇదిగోండి. ఇప్పుడు ఫస్ట్ నెక్స్ట్ ఇక్కడ
ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఇక్కడ ఫంక్షన్ని డిఫైన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఏముంటుందంటే ఇలా మనకి ఫర్ లూప్లోని వైల్ లూప్లోని ఇఫ్ కండిషన్స్లోని కాలం తర్వాత మనకి ఎలా అయితే మిడిల్ నుంచి స్టార్ట్ అవుతుందో ఫంక్షన్ లోపల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ కూడా ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మనం ప్రోగ్రామ్ లాజిక్ అనేది రాస్తాం మనం. ఓకే, ప్రోగ్రామ్ లాజిక్ అనేది రాస్తాం. రాసిన తర్వాత అప్పుడు బయట ఇప్పుడు ప్రోగ్రామ్ లాజిక్ ఇలా మధ్యలో రాస్తాం కదా మనం ఇట్లా. ఓకే, ప్రోగ్రామ్ లాజిక్ రాసిన తర్వాత ఇలాగా మనం తర్వాత ఫంక్షన్ని డిఫైన్ చేసాం కదా, ఆ ఫంక్షన్ని ఇక్కడ కాల్ చేయాలి. ఓకే, ఫంక్షన్ని అక్కడ డిఫైన్ చేసాం పైన. ఇప్పుడు ఫంక్షన్ డిఫైన్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ లాజిక్ రాసిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ అంటారు కదా, మరి వాటిని కాల్ చేయాలన్నమాట. సార్ ఈజ్ దేర్ ఎనీ అడ్వాంటేజ్ ఫ్రమ్ ఫంక్షన్ సార్? మీకు ఫంక్షన్ అడ్వాంటేజ్ అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీకు నేను చెప్తున్న తర్వాత మీకు అర్థమవుతుంది. అంటే నేను స్టార్టింగ్లోనే ఒక థియరీ క్లాస్లో చెప్తే అది కొంచెం స్లీపీగా ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి ఫంక్షన్లు చేస్తూ చెప్తుంటాను. అప్పుడే మీకు అర్థమవుతుంది ఫంక్షన్లకి దీనికి అడ్వాంటేజ్ ఏంటని. ఓకే, మనం నార్మల్ లూప్స్ని గట్ట ఏంటంటే ఎస్ట్ వచ్చినప్పుడు కాల్ చేయలేం. మనం ఫంక్షన్స్ ఉపయోగించేటంటే ప్రోగ్రామ్స్ని కాల్ చేయొచ్చు అనమాట. డిఫరెంట్ ఫంక్షన్స్ని ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డిఫైన్ ఫంక్షన్ ఆఫ్ నేమ్ అని ఇచ్చాను కదా, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆ ఫంక్షన్ నేమ్ ఉంది కదా, ఆ ఫంక్షన్ నేమ్తో కాల్ చేస్తాం. ఫంక్షన్ నేమ్తో ఎలా ఫంక్షన్ నేమ్ అక్కడ ఎలా అయితే ఉందో ఇక్కడ మనం డెఫ్ ఆఫ్ ఫంక్షన్ నేస్తాం కదా, ఈ ఫంక్షన్ అయితే ఉందో ఎక్కడ కూడా అలానే ఇస్తాం. అలా ఇచ్చి ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇన్పుట్స్ ఇస్తాం. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఆర్గ్యుమెంట్స్ సపోజ్ ఇది సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అనుకోండి. నేను ఇక్కడ 10, 20 అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ ఏమవుతుంది, 10, 20 అంటే 10 + 20. ఇక్కడ ప్రోగ్రామ్ లాజిక్ రాస్తాం కదా, C = A + B అని చెప్పేసి అని అంటాం కదా, అక్కడ అలా వస్తుంది అనమాట. అక్కడ A + B అయ్యి మనకి ఆన్సర్ అనేది ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ లాజిక్ అనమాట. అయితే ఇక్కడ వైల్ క్రియేటింగ్ ఫంక్షన్ వీ కెన్ యూస్ 2 కీవర్డ్స్. మన కీవర్డ్స్ మనం 2 రకాల కీవర్డ్స్ వాడతాం. ఒకటి ఏంటంటే డెఫ్, మనకు ఆల్రెడీ చెప్పాను, ఇది మ్యాండేటరీ అనమాట, అంటే మస్ట్గా ఖచ్చితంగా ఇది వాడాలి మనం. ఆ తర్వాత 2 అనేది ఏంటి, రిటర్న్ అనేది ఆప్షనల్. జనరల్గా రిటర్న్ అనేది దేనికి వాడతాం అంటే మనం అవుట్పుట్ మనం ప్రింట్ చేస్తాం కదా, అవుట్పుట్ ప్రింట్ చేసేటప్పుడు మనకి ఆ తర్వాత ఆపరేషన్స్ జరిగేటప్పుడు రిటర్న్ ఫంక్షన్ అనేది రాయాల్సి వస్తుంది. సో అది ఎందుకు ఎక్కడ రిటర్న్ ఫంక్షన్ ఎందుకు ఎక్కడ ఎలా ఉపయోగిస్తాం అనేది నేను మీకు ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు మీకు ప్రోగ్రామ్ ముందుకు వెళ్ళేటప్పటికి మీకు అర్థమవుతుంది. సో దానికంటే ముందు మనం ఒక శాంపిల్ ప్రోగ్రామ్ అనేది చేద్దాం. ఓకే, చూడండి, ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ఏం చేశానంటే 0 ఆర్గ్యుమెంట్స్, అంటే నో ఆర్గ్యుమెంట్స్ ఏమీ లేకపోయినా సరే. ఓకే, ఇదిగోండి ఫాంట్ మార్చేస్తాను, ఒక నిమిషం ఉందండి, ఫాంట్ కొంచెం ఇబ్బందిగా ఉంది. ఓకే, ఇప్పుడు బాగుంది కదా, ఇప్పుడు నీట్గా ఉంది. ఇప్పుడు చూడండి, ఈ ప్రోగ్రామ్ చేయండి. ఇది ఇక్కడ నేను ఈ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చేయండి. ఇది ఏంటంటే ప్రోగ్రామ్ ఏంటంటే ఇక్కడ 0 ఆర్గ్యుమెంట్స్, ఇందాక మీకు డెఫ్ ఆఫ్ అని చెప్పేసి అన్నాను కదా, ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ నేను హ్యాష్ పెట్టి దీన్ని డిఫైన్ చేస్తాను. చూడండి, హ్యాష్ పెట్టి డెఫ్ అనేది కీవర్డ్. ఓకే, పైథాన్ అనేది ఏంటి, పైథాన్ అనేది ఫంక్షన్ నేమ్. ఓకే, పైథాన్ అనేది ఫంక్షన్ నేమ్. తర్వాత ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇక్కడ మనం 0 ఆర్గ్యుమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి నేను నేమ్ ఆఫ్, ఇప్పుడు ఫంక్షన్ నేమ్ ఆఫ్ తర్వాత మధ్యలో ఈ బ్రాకెట్స్ లోపల ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ నేను ఇవ్వలేదు, అంటే ఎటువంటి ఇన్పుట్స్ని ఇవ్వలేదు నేను. ఆ తర్వాత ఇక్కడ నేను ఏం చెప్పానంటే ప్రింట్ వెల్కమ్ టు ద ఇంటర్మీడియట్ లెవెల్. అంటే ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ లెవెల్ ప్రోగ్రామింగ్కి మనం వచ్చాం కాబట్టి సో వెల్కమ్ టు ద ఇంటర్మీడియట్ లెవెల్ అని చెప్పేసి నేను ప్రింట్ చేయమంటున్నాను. అంటే ఇంతే ప్రోగ్రామ్. ఇక్కడ నుంచి నేను ఏం చేశాను, ఈ ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేసి ఈ ఫంక్షన్ నేమ్ కాల్ చేశాను, పైథాన్ ఆఫ్ అని చెప్పేసి ఒకసారి కాల్ చేస్తే ఇది ప్రింట్ అవుతుంది, వెల్కమ్ టు ది ఇంటర్మీడియట్ లెవెల్. మళ్ళీ పైథాన్ ఆఫ్ అంటే దాని కింద ఇంకొకసారి, అలాగే పైథాన్ ఆఫ్ అంటే 2-3 సార్లు, అలా 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది అనమాట. సో దీన్ని ఏమంటాం అంటే దీన్ని ఇక్కడ ఫంక్షన్ కాలింగ్ అంటాం అన్నమాట. ఓకే, ఫంక్షన్ కాలింగ్ పిలుస్తున్నాం ఫంక్షన్ని. బాబు ఆ ఫంక్షన్ అంటే ఫంక్షన్ పిల్లడం అంటే అర్థం ఏంటి, ఈ పైథాన్ ఆఫ్ అనే ఫంక్షన్లో లోపల ఏదైతే ఉందో ఆ దానికి తగ్గ ఆపరేషన్
అంటే అది ఎడిషన్ ప్రోగ్రామ్ అనుకోండి, ఆ అడిషన్ రిజల్ట్ వస్తుంది. ఇది ప్రింట్ ప్రోగ్రామ్ కాబట్టి ఆ లోపల ఏదైతే ఉంది ప్రింట్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఆ ప్రింట్ రిజల్ట్ ఇక్కడ మనకి వస్తుంది అనమాట. హోప్ ఇది అందరికి అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో ఇది ప్రోగ్రామ్ మీరు చెయ్యండి, చేసి నాకు ఆన్సర్ ఏ వచ్చిందో ఇక్కడ పెట్టండి. ఓకే, వావ్, విఎస్కేపీ సత్య ఆల్రెడీ పెట్టేసింది ఆన్సర్. అలాగే వస్తుంది సేమ్ వెల్కమ్ టు ఇంటర్మీడియట్ లెవెల్ అని చెప్పేసి వస్తుంది. అలాగే ఇక్కడ కూడా వెల్కమ్ టు ఇంటర్మీడియట్ లెవెల్ అని వస్తుంది. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ ప్రీతి, వెరీ గుడ్. నెక్స్ట్, ఓకే ఫైన్, వేరేవేని, ఓకే ఫైన్. ఇప్పుడు మనం నెక్స్ట్ లాజిక్ చూద్దాం మనం. ఓకే, నెక్స్ట్ లాజిక్ ఏంటంటే ప్రోగ్రామ్ 2 1 ఆర్గ్యుమెంట్ విత్ ఫిక్స్డ్ ఇన్పుట్ కాలింగ్. అంటే ఇది ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ కూడా నేను కాపీ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీరు లేకపోతే మీరు ముందు చేసేయండి. ఇదిగోండి ప్రోగ్రామ్, ఇది ప్రోగ్రామ్ 1 ఆర్గ్యుమెంట్ విత్ ఫిక్స్డ్ ఇన్పుట్ కాలింగ్. అంటే ఏంటంటే ఒకే ఆర్గ్యుమెంట్ ఉంటుంది, ఫిక్స్డ్ ఇన్పుట్ కూడా ఉంటుంది, అది కాల్ చేస్తాం మనం ఎలా అనేది మీరు చూడండి. ఓకే, ఈ ప్రోగ్రామ్ చేసి ఆన్సర్ ఏ వస్తుందో పెట్టండి. ఆన్సర్ వచ్చిన తర్వాత ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఫైన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ డెఫైన్ పైథాన్ ఆఫ్ నేమ్ అని చెప్పేశారు. అంటే ఏంటి, పైథాన్ అనేది ఫంక్షన్ నేమ్ అనేది ఏంటంటే ఒక ఆర్గ్యుమెంట్, అంటే ఒక ఏమని చెప్పచ్చు అంటే ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చాను. ఓకే, ఒక వేరియబుల్ నేమ్. ఇక్కడ ప్రింట్ హెల్లో అనేది ఏంటి, ఇది ఒక కొటేషన్స్ మధ్యలో ఉన్న ఒక స్టేట్మెంట్, ఇది యాస్టీస్ అలా ప్రింట్ అవుతుంది. నేమ్ అనేది ఇది ఆర్గ్యుమెంట్, అంటే ఇక్కడ ఇచ్చిన నేమ్ అనమాట. అంటే ఇక్కడ నేను ఇంకా ఆ నేమ్ అనేది ఏంటనేది చెప్పలేదు. కామా తర్వాత గుడ్ మార్నింగ్. ఓకే, గుడ్ మార్నింగ్ అనేది కూడా ఒక జస్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్, కొటేషన్స్ మధ్య ఉంది కాబట్టి యాస్టీస్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ పైథాన్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చి అంటే కాల్ చేస్తున్నాను ఇక్కడ. అంటే ఇది ఫంక్షన్ నేమ్ కదా, ఈ ఫంక్షన్ నేమ్ని పైథాన్ ఆఫ్, ఇక్కడ ఈ నేమ్ ఉంది కదా, ఈ నేమ్ ప్లేస్లో ఏమి ఇస్తున్నానంటే పైథాన్ క్యాండిడేట్ అని చెప్పేసి ఇచ్చాను నేను. ఓకే, తర్వాత అప్పుడు ఈ పైథాన్ క్యాండిడేట్ అని ఇచ్చినప్పుడు స్టార్టింగ్లో ఏం ప్రింట్ అవుతుందంటే ఇక్కడ హల్లో అనేది యాస్టీస్. తర్వాత నేమ్ దగ్గర ఏంటి ఆర్గ్యుమెంట్ కదా, ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, పైథాన్ క్యాండిడేట్ అని ఇచ్చాను. సో హల్లో పైథాన్ క్యాండిడేట్, గుడ్ మార్నింగ్ అనేది యాస్టీస్ అలా ప్రింట్ అవుతుంది, పైథాన్ క్యాండిడేట్ అనేది నేమ్ ప్లేస్లో యాడ్ అవుతుంది. అలాగే హాయ్ ఎవ్రీవన్ కూడా అలాగే అవుతుంది అనమాట. నేమ్ ఇప్పుడు పైథాన్ ఆఫ్ హాయ్ ఎవ్రీవన్ అంటే ఇక్కడ పైథాన్ ఆఫ్ నేమ్ ప్లేస్లో ఈ హాయ్ ఎవ్రీవన్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు పైథాన్ క్యాండిడేట్ ఏమొస్తుంది ఇక్కడ, హలో హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ 1 ఆర్గ్యుమెంట్ విత్ ఫిక్స్డ్ ఇన్పుట్. అందరికి అర్థమైంది కదా ఈ లాజిక్, ఇది ఫంక్షన్ లాజిక్, ఇది ఫిక్స్డ్ ఇన్పుట్ లాజిక్ అర్థమైంది కదా. మళ్ళీ చెప్పనా, ఓకే ఫైన్. ఇక్కడ ఏంటంటే ఏం లేదు, ఇక్కడ డెఫ్ అనేది కామన్ కీవర్డ్ ఫంక్షన్ డిఫైన్ చేయడానికి. తర్వాత పైథాన్ ఆఫ్ నేమ్ అంటే నేమ్ అనేది ఏంటంటే ఒక వేరియబుల్ నేమ్ అనమాట. జస్ట్ అంటే ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 12, బి ఈజ్ ఈక్వల్ టు 13 అనేది ఎలా తీసుకుంటున్నానో నేమ్ అనేది కూడా ఒక ఆర్గ్యుమెంట్ అనమాట, అంటే ఒక ఇన్పుట్. ఇక్కడ ప్రింట్ హల్లో అని చెప్పేసి అని ఇచ్చాను. ప్రింట్ హల్లో అనేది ఏంటి, ఇక్కడ హల్లో అనేది 2 కొటేషన్స్ మధ్యలో ఉంది కాబట్టి ఇది యాస్టీస్ ప్రింట్ అయిపోతుంది. ఆ తర్వాత కామా అంటే సపరేట్ చేస్తున్నాం. నేమ్ అని ఇచ్చినట్టు అర్థం ఏంటి, ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఇన్పుట్, ఆర్గ్యుమెంట్ అంటే ఇన్పుట్ అన్నాను కదా. సో తర్వాత నేను ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏదైతే ఇన్పుట్ ఇస్తానో ఆ ఇన్పుట్ ఈ నేమ్ ప్లేస్లో ప్రింట్ అవుతుంది. ఓకే, తర్వాత కామా గుడ్ మార్నింగ్ అని ఇచ్చారు. ఈ గుడ్ మార్నింగ్ కూడా 2 కొటేషన్స్ మధ్యలో ఉంది కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈస్ అలానే ప్రింట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ నేను పైథాన్ అంటే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. పైథాన్ ఆఫ్ ప్రింట్ క్యాండిడేట్ అని చెప్పి క్యాండిడేట్స్ అన్నాను, పైథాన్ క్యాండిడేట్స్. ఓకే, పైథాన్ క్యాండిడేట్స్. ఈ పైథాన్ క్యాండిడేట్ అనేది ఏంటి, ఈ నేమ్ అనేది ఆర్గ్యుమెంట్ అన్నాను కదా, అంటే ఇన్పుట్ ఒక వేరియబుల్ నేమ్ అన్నట్టు అన్నాను కదా, ఆ వేరియబుల్ నేమ్లో ఇది వెళ్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ పైథాన్ క్యాండిడేట్ అనేది నేమ్లోకి వెళ్ళింది అనుకోండి, ఈ నేమ్లో ఏదైతే ఉందో ఈ నేమ్ ప్లేస్లో పైథాన్ క్యాండిడేట్ అనేది ప్రింట్ అవుతుంది. అలాగే హాయ్ ఎవ్రీవన్ అని చెప్పేసి ఉన్న పైథాన్ ఆఫ్ హాయ్ ఎవ్రీవన్, ఇక్కడ పైథాన్ ఆఫ్ నేమ్ కదా, ఈ నేమ్లోకి వెళ్ళి హాయ్ ఎవ్రీవన్, అక్కడ ఈ నేమ్ ప్లేస్లో హలో హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, అర్థమైందా?
ఇందాక ఎవరు సాయి ధన సాయి రాజా ఎవరు అడిగినట్టున్నారు కదా, రామ్ సాయి. అర్థమైందా? రామ్ సాయి లాజిక్ అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? ఓకే ఫైన్, వెరీ గుడ్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వన్ ఆర్గ్యుమెంట్ విత్ ఫిక్స్డ్ ఇన్పుట్ కాలింగ్. అంటే మనకి నంబర్స్ ఇప్పుడు దాకా మనం స్ట్రింగ్స్ లో చేసాం కదా, మనం అదే స్ట్రింగ్స్ అని పెట్టి నేమ్ అంటే స్ట్రింగ్ అని పెట్టాం కదా. సో ఇప్పుడు నంబర్స్ లో కూడా పెట్టచ్చు. ఇదిగోండి, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఓకే, అంటే స్క్వేర్ ఫంక్షన్ ని నేను ఆ ఫంక్షన్స్ లో చేస్తే ఎట్లా ఉంటది, ఇది చేస్తే మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, చేసి నాకు ఆన్సర్ పెట్టండి. ఆన్సర్ పెట్టిన తర్వాత నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి మీరు ఏంటంటే మీరు చేస్తూ ఉంటారు, చేసిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాజ్ ఎందుకంటే మీరు చేస్తున్నప్పుడు కొంత లాజిక్ని కనిపెట్టాలి. ఆ తర్వాత నేను చెప్పిన దానికి మీకు అర్థమైందా, మీకు నార్మల్గా మీరు ఇంటర్నల్గా అనుకున్న దానికి ఎంత సింక్ అవుతుందో చూసుకోవాలి. ఓకే ఓకే ఫైన్. ఇక్కడ మీకు ఆన్సర్ వచ్చింది మ్యాక్సిమం చాలా మంది. ఇక్కడ ప్రియాంక చేసింది అండ్ సత్య అండ్ ప్రీతి కూడా చేశారు. సో ఇప్పుడు నేను ఇది ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే డెఫ్ అనేది మళ్ళీ చెప్తున్నాను, ఫంక్షన్ని డిఫైన్ చేసే ఒక కీవర్డ్. ఓకే, స్క్వేర్ ఐటీ అనేది ఇది ఫంక్షన్ నేమ్. నమ్ అనేది ఏంటంటే ఆర్గ్యుమెంట్. ఓకే, ప్రింట్ ద స్క్వేర్ ఆఫ్ అంటే ఇది కొటేషన్స్ మధ్యలో ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ఎలా అనేది అలా ప్రింట్ అయిపోద్ది. కామా అంటే ఈ సపరేట్ చేశాను. నమ్ అనేది ఏంటి, ఆర్గ్యుమెంట్ అనమాట. అక్కడ ఆర్గ్యుమెంట్ ఏంటి అనేది ఎవరికి తెలియదు. సో ఏది ఇస్తే అది వస్తుంది. ఇక్కడ కామా పెట్టి మళ్ళీ దీన్ని ఈజ్ అని చెప్పేసి ఇంకొక ప్రింట్ ఆర్గ్యుమెంట్ ఇచ్చారు. కామా నమ్ ఇంటూ నమ్ అంటే ఏంటి, ఆ నంబరు అదే నెంబర్తో మల్టిప్లై అయ్యి ఇక్కడ ఆన్సర్ రావాలి. సో ఇక్కడ ఎలా వస్తుంది, ద నెంబర్ ఆఫ్ 4 అని ఇస్తే ద నెంబర్ ఆఫ్ 4 ఈజ్ అని చెప్పేసి 4 into 4 16 అనేది ప్రింట్ అవ్వాలి యాక్చువల్గా. ఎక్కడ కూడా మనకి ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, స్క్వేర్ ఐటీ అనే దాన్ని కాల్ చేస్తున్నాం. కాల్ చేసి అంటే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఈ స్క్వేర్ ఐటీని యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగే రాయాలండి. ఒక్క లెటర్ తప్పైనా సరే మనకి ఫంక్షన్ అనేది కాల్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది. ఓకే, స్క్వేర్ ఐటీ అనేది కాల్ చేసి ఆఫ్ 7 అన్న అంటే నమ్ ప్లేస్లో 7 అనేది వెళ్తుంది. అప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ అవుద్ది, ద స్క్వేర్ ఆఫ్ 7 ఈజ్ అని చెప్పి 7 into 7 49 అనేది ప్రింట్ అవుతుంది. అదే 9 ఇచ్చాను అనుకోండి, 9 ఇస్తే అప్పుడు ఏమవుద్ది, 9 ఈజ్ 9 into 9 81 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇది అర్థమైంది కదా లాజిక్. ఇది ఫిక్స్డ్ ఇన్పుట్స్ అర్థమైందా లాజిక్ ఇది? వెరీ గుడ్. ఓకే ఫైన్. తర్వాత సేమ్ ప్రోగ్రామ్ ఇది. ఇప్పుడు మనం కస్టమైజ్డ్ ఇన్పుట్స్తో చేద్దాం మనం. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు 7, 9 కాకుండా వేరే విధంగా అడిగారు అనుకోండి, దానికి ఆన్సర్ మనం ప్రాపర్గా చేయకపోతే కష్టం కదా. ఓకే, ఇది వన్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ ఏంటంటే వన్ ఆర్గ్యుమెంట్ విత్ కస్టమ్ ఇన్పుట్స్. ఓకే, వన్ ఆర్గ్యుమెంట్ విత్ కస్టమ్ ఇన్పుట్స్ అని కావాలి. ఇక్కడ చూడండి, కస్టమ్ అంటే ఏంటి, ఇక్కడ ఇంతకుముందు 7, 9 ఇచ్చాను కదా ఇందాక ప్రోగ్రామ్ని. ఇక్కడ నేను ఏం చేశానంటే ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చాను. స్క్వేర్ ఐటీలో ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అంటే నంబర్ అనేది ఎగ్జిక్యూట్ చేసినప్పుడల్లా అడుగుతుంది. ఎగ్జిక్యూట్ చేసినప్పుడల్లా నంబర్ అడుగుతుంది అనమాట. ఓకే, ఈ ప్రోగ్రామ్ చేయండి. ఈ ప్రోగ్రామ్ చేసి ఆన్సర్ ఏ వస్తుందో చెప్పండి. ఓకే, వెరీ గుడ్. వచ్చేసింది ఆన్సర్ కొంతమందికి. 4 పెడితే 16, 5 పెడితే 25, 100 పెడితే 10 పెడితే 100, 12 పెడితే 144. బాగా వచ్చింది. సేమ్ ఇక్కడ ఏంటంటే కస్టమైజ్డ్ అనమాట. అంటే మనం యూజర్ యూజర్ని అడుగుతూ ఉంటుంది అనమాట అస్తమానం. సో ఇది వన్ కైండ్ ఆఫ్ ఫంక్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ లాస్ట్ది ప్రోగ్రామ్ 5. సేమ్ ఎందాకదే, కాకపోతే ఏంటంటే కస్టమ్ ఇన్పుట్ డీలింగ్ స్ట్రింగ్ ఫార్మాట్ లో కస్టమ్ ఇన్పుట్ అంటే ఇందాక ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అంటే ఏంటి, అది నంబర్స్ డేటా సంబంధించింది. జస్ట్ ఆ ఇంట్ అనేది తీసేసి మీరు పెట్టుకోండి. ఇక్కడ ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్ అంతే. అంటే నేమ్ ప్రోగ్రామ్ చెప్పాను కదా, ఆ నేమ్ ప్రోగ్రామ్ స్ట్రింగ్ కి సంబంధించింది అనుకుంటే మనం ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని కాకుండా ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చామనుకోండి, నేమ్ అనేది కస్టమైజ్డ్ ఏదన్నా అవ్వచ్చు కదా. అంటే ఏ నేమ్ ఇస్తే ఆ నేమ్ హలో, ఆ నేమ్ గుడ్ మార్నింగ్ అని వస్తుంది. మీ నేమ్ పెట్టి ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి.
సో ఇప్పుడు వరకు మనం ఏం తెలుసుకున్నామంటే ఇప్పుడు ఫంక్షన్ చేసేటప్పుడు 2 కీవర్డ్స్ ఉంటాయి. డిఫైన్ అనేది మ్యాండేటరీ అని చెప్పేసి అన్నాం కదా. సో మ్యాండేటరీ కీవర్డ్ అండ్ విత్ ఫిక్స్డ్ ఆర్గ్యుమెంట్స్ వాటితో మనం చూసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అంటే రిటర్న్ అనే ఫంక్షన్ ఒకటి ఉంది కదా, ఆ రిటర్న్ అనే ఫంక్షన్ కోసం తెలుసుకుందాం మనం. ఓకే, ఆ రిటర్న్ ఫంక్షన్ ఏంటనేది చూద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ ఇదిగోండి రిటర్న్ ఫంక్షన్ కోసం మనం ఇక్కడ చదివితే ఒకసారి ఇక్కడ చూడండి. రిటర్న్ స్టేట్మెంట్ అంటే ఇది ఈ రిటర్న్ అనేది ఎందుకు రాస్తుంటే ఫంక్షన్ కెన్ టేక్ ఇన్పుట్ వాల్యూస్ యాజ్ పారామీటర్స్ అండ్ ఎగ్జిక్యూట్ బిజినెస్ లాజిక్ అండ్ రిటర్న్స్ అవుట్పుట్ టు ద కాలర్ విత్ రిటర్న్ స్టేట్మెంట్. అంటే ఏంటి, అవుట్పుట్ అనేది ఈ రిటర్న్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే మనకు అవుట్పుట్ ప్రింట్ చేస్తాం కదా, అవుట్పుట్ ప్రింట్ చేయడానికి కానీ లేకపోతే ఫంక్షన్స్. ఇప్పుడు చూడండి x+y అనేది ఏంటి ఫంక్షన్ కదా. సో ఈ బిజినెస్ లాజిక్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి రిటర్న్ అనేది మనం వాడతామని చెప్పేసి అని అంటున్నాడు. సో దానికి సంబంధించి ఈ ప్రోగ్రామ్ ని మీరు ఎగ్జిక్యూట్ చేయండి, ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి. ఈ రిటర్న్ లాజిక్ అనేది ఏంటంటే మనకి అవుట్పుట్లు ప్రింట్ చేయడానికి అండ్ దాంతోపాటు ఓకే దాంతోపాటు మనకి బిజినెస్ లాజిక్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఉపయోగపడేది రిటర్న్ స్టేట్మెంట్ అనమాట. ఇక్కడ రైట్ ఏ ఫంక్షన్ టు యాక్సెప్ట్ నంబర్స్ యాజ్ ఇన్పుట్ అండ్ రిటర్న్ సమ్ అనే రిటర్న్ అంటే రిటర్న్ మీన్స్ మీరు ప్రింట్ అనేది గుర్తుపెట్టేసుకోండి. రిటర్న్ అంటే ప్రింట్ అనమాట. రిటర్న్ x+y అని అన్నాను నేను, రిటర్న్ x+y. ఇక్కడ మనకి ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు డిఫరెంట్ టైప్స్ అనమాట ఇవి. ఓకే, ఫంక్షన్స్ కాల్ చేసేటప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైల్స్ ఇవి. ఇప్పుడు రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ ఆఫ్ 10, 20 ముందు చెయ్యండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ద సమ్ ఈజ్ 30, ద సమ్ ఈజ్ 300 అని చెప్పేసి వచ్చింది కదా. సమ్ ఈజ్ 30, సమ్ ఈజ్ 300 అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి, మీరు ఇక్కడ కరెక్ట్గా గమనిస్తే ఇక్కడ డిఫైన్ యాడ్ అనేది ఫంక్షన్ నేమ్. ఓకే, x,y అనేది ఆర్గ్యుమెంట్స్ అనమాట, అంటే ఇవి ఇన్పుట్స్ అనొచ్చు. ఓకే, ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, రిటర్న్ x+y అంటే x+y ని ప్రింట్ చేయమంటున్నాను. x+y ఇప్పుడు రిటర్న్ x+y అన్నప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఒక రిజల్ట్ అనేది ఒక వేరియబుల్ తీసుకొని ఈజ్ ఈక్వల్ టు యాడ్ ఆఫ్ 10, 20 అంటే ఏంటి, యాడ్ ఆఫ్ అంటే యాడ్ అంటే ఇది. ఓకే, యాడ్ ఆఫ్ 10, 20 అంటే ఈ ఫంక్షన్ ని నేను కాల్ చేస్తున్నాను. 10, 20 అంటే దీని లోపల ఏముంది, రిటర్న్ x+y ఉందిగా. సో ఆటోమేటిక్గా ఏమవుద్ది, x+y అనేది ప్రింట్ అయ్యి x+y అనేది యాడ్ అయిపోయి అంటే 10+20 అనేది యాడ్ అయ్యి ఆటోమేటిక్గా రిజల్ట్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. నేను ఇది మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇక్కడ డెఫ్ ఆఫ్ యాడ్ ఆఫ్ x,y అంటే యాడ్ అనేది ఫంక్షన్ నేము, x,y అనేది ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు రిటర్న్ x+y అంటే దాని అర్థం ఏంటంటే x+yని నేను ప్రింట్ చేయమంటున్నాను నేను. ఓకే, x+y రిటర్న్ అది ప్రింట్ చేయమన్నప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాను నేను, రిజల్ట్ అనేది ఒక వేరియబుల్ తీసుకొని ఈక్వల్ టు యాడ్ ఆఫ్ 10, 20. ఇప్పుడు 10, 20 తీసుకుంటే రిటర్న్లో మనం x+y అని రాసాం కదా. సో x ప్లేస్లోకి వెళ్ళి 10, y ప్లేస్లోకి 20 వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఈ 10+20 యాడ్ అయిన తర్వాత అది రిజల్ట్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ప్రింట్ అని చెప్పి ద సమ్ ఈజ్ రిజల్ట్ అని చెప్పేసి పెట్టాను. రిజల్ట్ అని పెడితే ఈ రిజల్ట్లో 10+20 30 స్టోర్ అయింది కాబట్టి 30 అనేది వెళ్ళి ప్రింట్ అవుతుంది. ద సమ్ ఈజ్ కామా అని పెట్టి యాడ్ ఆఫ్ 100, 200 అంటే ఏంటి, ఇక్కడ ఇక్కడ రిజల్ట్లోకి స్టోర్ అవడానికి 10, 20 పంపించాను నేను. ఇక్కడ డైరెక్ట్గా కూడా నేను ఇలా కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, యాడ్ ఆఫ్ 100, 200 అంటే ఆటోమేటిక్గా రిటర్న్ x+y జరగాలి కదా. సో 100+200 జరిగి 300 అనేది వస్తుంది అనమాట. ఇది అర్థమైందా లాజిక్? ఇది అందరికి ఈ లాజిక్ అర్థమైందా? రిటర్న్ లాజిక్ అర్థమైందా? ఓకే, ఫైన్, క్లియర్. ఓకే, సో రిటర్న్ లాజిక్ అర్థమైంది, వెరీ గుడ్. తర్వాత మనకి రిటర్న్ లాజిక్లో మనకి ఇంకొక ప్యాటర్న్ ఉంది. అదేంటంటే ఇఫ్ యు ఆర్ నాట్ రైటింగ్ రిటర్న్ స్టేట్మెంట్ దెన్ డిఫాల్ట్ రిటర్న్ వాల్యూ ఈజ్ నన్ అనమాట. అంటే ఏంటంటే మనం రిటర్న్ అనేది మనం రాయకపోతే ఆటోమేటిక్గా డిఫాల్ట్ రిటర్న్ అనేది ఏమవుతుందంటే నన్ అవుతుంది మనకి. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ రిటర్న్ రాయకుండా దాని అవుట్పుట్ నేను ప్రింట్ చెయ్యాలి అని అనుకుంటే కనుక ఆటోమేటిక్గా రిటర్న్ రాయలేదు కాబట్టి దాని అవుట్పుట్ ప్రింట్ చేయాలనుకుంటే నన్ అని వస్తుంది. సో
సో దానికి సంబంధించి ఇదనమాట ఫంక్షన్. ఈ ప్రోగ్రామ్ చేయండి, మీకే అర్థమవుతుంది. అయితే ఈ ప్రోగ్రామ్ నేను ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇది కొంచెం డెఫ్ ఆఫ్ F1 ఆఫ్ అంటే ఇది ఫంక్షన్ని నేను డిఫైన్ చేశాను. ప్రింట్ హల్లో F1 ఆఫ్ అన్నప్పుడు ఏంటంటే ఈ F1 ఆఫ్ని నేను కాల్ చేస్తే దాని లోపల ఫంక్షన్ లోపల ప్రింట్ హల్లో ఉంది కాబట్టి హల్లో అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ నేను ప్రింట్ F1 ఆఫ్ అని అంటే ప్రింట్ F1 ఆఫ్ అంటే F1 ఆఫ్లో రిటర్న్ స్టేట్మెంట్ని నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఇక్కడ నేను F1 ఆఫ్లో ఎటువంటి రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రింట్ F1 ఆఫ్ అంటే ఆటోమేటిక్లీ ఇది ఏమొస్తుంది, నన్ అని చెప్పేసి వస్తుంది. వచ్చిందా లేదో చూడండి అలాగా ఆన్సరు. ఓకే, హల్లో నన్ అని చెప్పేసి వచ్చింది. వెరీ గుడ్. ఓకే, ఇక్కడ నన్ అనేది ఎందుకు వచ్చిందో మీకు అర్థమైంది కదా. ప్రింట్ F1 ఆఫ్ అంటే అక్కడ మనకి ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ లేదు కాబట్టి అక్కడ నన్ అని చెప్పేసి వచ్చింది మనకి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటంటే రైట్ ఎ ఫంక్షన్ టు చెక్ వెదర్ ద గివెన్ నంబర్ ఇస్ ఈవెన్ ఆర్ ఆడ్. ఇది కూడా నేను చెప్తాను ఇక్కడ. ఈవెన్ ఆడా చెక్. ఇప్పుడు ఈవెన్ ఆడ్ అంటే జనరల్గా ఒకసారి చూడండి, మనం ఫైండ్ ద గివెన్ నంబర్ ఈస్ ఓకే ఈవెన్ ఆర్ ఆడ్ అని చెప్పేసి అని అన్నాం అనుకోండి. ఇక్కడ మనకి ఈవెన్ ఆడా కనిపెట్టడానికి మనకి నార్మల్గా మనం ఏం చేస్తాం, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అంటే ట్రెడిషనల్ లెవెల్ ఆఫ్ ప్రోగ్రామ్ చేస్తాను. ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చాను. ఇఫ్ ఏ %2 = 0 దెన్ ప్రింట్ ఈవెన్ ఎల్స్ ప్రింట్ ఆడ్. ఓకే, ఇది ట్రెడిషనల్ వే ఆఫ్ ప్రోగ్రామింగ్. దీన్నే మనం ఫంక్షన్స్ లో రాయాలనుకోండి. ఇదిగోండి ఎట్లా ఉంటుంది. ఇక్కడ ఫంక్షన్స్ లో నేను ఏం రాస్తున్నాను, డెఫ్ అని ఇచ్చి ఈవెన్ ఆడ్ ఈవెన్ _ఆడ్. ఈవెన్ _ఆడ్ అంటే అర్థం ఏంటంటే ఇది ఫంక్షన్ నేమ్. దేనికి నమ్ అనే ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేశాను. ఇఫ్ num %2 = 0 ప్రింట్ నమ్ ఈజ్ ఈవెన్ నెంబర్. ఓకే, ఎల్స్ ప్రింట్ నమ్ ఈజ్ ఆడ్ నెంబర్. అంటే ఇచ్చిన నెంబరు ఈవెన్ ఆడ్ అని చెప్పి నమ్ అంటే ఏదైతే నెంబర్ ఇస్తామో ఆ నెంబర్ వచ్చి 8 ఇస్తే 8 ఈజ్ ఈవెన్ నెంబర్, 9 ఇస్తే 9 ఈజ్ ఆడ్ నెంబర్ అని చెప్పేసి వెళ్తుంది. ఇక్కడ నేను తర్వాత మన ఫంక్షన్స్ అయిపోయింది కాబట్టి ఫంక్షన్ లోపల ప్రోగ్రామ్ అయిపోయింది కాబట్టి తర్వాత ఫంక్షన్ కాల్ చేయాలి. ఎలా చేస్తాం, ఈవెన్ ఆడ్ అని చెప్పేసి కాల్ చేసి ఎవాల్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చాను. అంటే ఏంటి, లేకపోతే ఇక్కడ ఎవాల్ తీసేసి ఇంటర్నే పెట్టుకోవచ్చు, దట్స్ యువర్ విష్. ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని ఇస్తే ఇక్కడ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడల్లా యూజర్ని ఒక నెంబర్ అడుగుతుంది. ఆ నెంబర్ అడిగినప్పుడు ఆటోమేటిక్గా అది ఈవెన్ ఆడ్ అనేది చెప్తుంది. లేదు డిఫాల్ట్గా నేను 7 ఇచ్చాను అనుకోండి, ఆడ్ అని చూపిస్తుంది ఎప్పుడు రన్ చేసిన. అదే 6 ఇచ్చాను అనుకోండి, ఈవెన్ అని చూపిస్తుంది ఎప్పుడు రన్ చేసిన. అలా కాకుండా దట్స్ ద యూజర్ చాయిస్ అని చెప్పేసి నేను వదిలేసాను అనమాట. సో ఈ ప్రోగ్రామ్ చేయండి, ఆన్సర్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయింది లేదో చెప్పండి. ఓకే ఓకే, అందరికి ఈ ప్రోగ్రామ్ అర్థమైందా? అందరికి ఆన్సర్స్ వచ్చింది కదా? ఓకే, చాలా ఈజీగా ఉంటుందండి. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇందాక అడ్వాంటేజ్ అడిగావు కదా ప్రీతి. ఇక్కడ నువ్వు అడ్వాంటేజ్ చూసుకుంటే ఈ ప్రోగ్రామ్ నువ్వు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు. అదే నార్మల్గా ఫర్ లూప్ ఇఫ్ లూప్ అయి రాసేవరకు ఈ ప్రోగ్రామ్ ని రెండోసారి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు రెండోసారి రాయాలి. కాల్ చేయాలంటే అంటే మొత్తం ఈ లైన్స్ అన్ని రాయాలి. అదే ఫంక్షన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, జస్ట్ మనం ఈవెన్ ఆడ్ అని చెప్పేసి నువ్వు ప్రోగ్రామ్ లో ఇప్పుడు సపోజ్ ఈ ఫంక్షన్స్ అనేవి ఏంటంటే చిన్న చిన్న ప్రోగ్రామింగ్ బ్లాక్స్ కింద డివైడ్ అయిపోతాయి అనమాట. అంటే ఇప్పుడు ఈవెన్ ఆడ్ అనేది ఒక ప్రోగ్రామ్ ఫంక్షన్. నువ్వు ఎక్కడో క్యాల్కులేటర్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఈ ఫంక్షన్ నువ్వు కాల్ చేయొచ్చు అనమాట. జస్ట్ అక్కడ జస్ట్ పాట పాడతారు. ఇంకా అంటే అందరు పాట పాడతారు. అమ్మ పాటలు పాడుదురు కానీ కంగారు ఏం లేదు. మధ్యలో మీరు అన్మ్యూట్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే ఫైన్. ఓకే, ఇక్కడ ఈవెన్ ఆడ్ అనేది ఏంటంటే ఈ ఫంక్షన్ ని మనం కాల్ చేసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా.
సరే, సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఫంక్షన్స్తో. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఫంక్షన్స్ అయింది ఇప్పుడు వరకుని. తర్వాత ఫ్యాక్టోరియల్. ఇప్పుడు నేను ఫ్యాక్టోరియల్ ఆఫ్ గివెన్ నెంబర్ అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి, ఏం చేస్తారు చేయండి ఒకసారి చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే, ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ చేయగలుగుతారా ఎవరన్నా? ఎనీవన్ ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ చేయగలుగుతారా? చేయగలిగితే నాకు మీరేమి ఆన్సర్ చెప్పక్కర్లేదు, కోడ్ రాసి మీరు చాట్ బాక్స్లో పెట్టండి. ఐ విల్ ఒకవేళ అది కరెక్ట్ అయితే మనం ఎగ్జిక్యూట్ చేద్దాం, లేదంటే నేను చెప్తాను మీకు తర్వాత. ఓకే, చేయగలుగుతారా ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ని? ఇది ఇప్పుడు ఫంక్షన్స్ ఈ రోజు కొంచెం బేసిక్స్ అనేవి కొంచెం మీకు బాగా అలవాటు అయ్యే వరకు ఈ రోజంతా ఇలానే ఉంటుందండి. రేపు కొంచెం స్పీడ్ అవుతుంది ఫంక్షన్, ఎందుకంటే ఫస్ట్ ఫంక్షన్ అంటే ఏంటి, అసలు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది మీరు బాగా నేర్చుకోవాలి. అప్పుడు ఆ తర్వాతే మీకు తర్వాత ఫంక్షన్లో కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్, ల్యాండా కాన్సెప్ట్లు, ఫిల్టర్, మ్యాప్, ఈ ఫంక్షన్స్ అన్ని కూడా ఒక్కొక్క రోజులో మొత్తం అన్నీ అయిపోతాయి. కాకపోతే ఫస్ట్ ఫంక్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆ ఫంక్షన్ ఎలా డిఫైన్ చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ని మీరు ఫంక్షన్స్ ఉపయోగించి చేయగలుగుతారా? ఎనీవన్ చేయగలిగితే ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసి నాకు పెట్టండి. మీకు ఒక 5 minutes టైం, 3 minutes టైం ఇస్తున్నాను, 3 minutesలో పెట్టండి. రాకపోతే కనుక నేను చెప్తాను, 3 minutesలో ఎవరో పెట్టకపోతే నేనే ఆన్సర్ చెప్తాను. ఓకే ఓకే, సో ఎవరు చేయలేదు కదా, సో నేను చెప్పేస్తాను ఈ ప్రోగ్రామ్. ఇదిగోండి, ఇక్కడ ఒకసారి చూడండి ఈ ప్రోగ్రామ్. మనం ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ అంటే పెద్ద ఏం లేదు. నార్మల్ ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ ఎలా చేస్తున్నాం మనం? నార్మల్ ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ నుంచే వద్దాం మనం. ఫస్ట్ నార్మల్ ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ చేసినప్పుడు మనం ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి ఒకటి తీసుకుంటున్నాం మనం. ఓకే, ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్న తర్వాత మనం ఫ్యాక్టోరియల్కి ఒకటి ఉండాలి కాబట్టి ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఇనిషియల్గా 1 తీసుకుంటున్నాం. తీసుకొని ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1,6 అని చెప్పాం. 1,6 అని చెప్పచ్చు, లేదా 1,a+1 అని చెప్పచ్చు. 1,a+1 అని చెప్పి పెడితే అప్పుడు ఫర్ లూప్ అనేది ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తాం, ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఫ్యాక్ట్ ఇంటూ ఐ అని చెప్పేసి పెడతాం. అంటే ఐతో మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఓకే, మల్టిప్లై అయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తాను, బయటకు వచ్చిన తర్వాత ప్రింట్ ఫ్యాక్ట్ అని చెప్పేసి నేను ఇక్కడ టైప్ చేస్తే మనకి ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ అనేది వస్తుంది. సో దిస్ ఈస్ ద ట్రెడిషనల్ లాజిక్. అంటే మనం నార్మల్గా ఫర్ లూప్తో కానీ వైల్ లూప్తో కానీ మనం ఇట్లా చేస్తాం. చేసిన తర్వాత దీన్ని మనం ఫంక్షన్స్లోకి ఎట్లా మారుస్తాం, ఫస్ట్ డెఫ్ ఫ్యాక్ట్ అనేది ఫంక్షన్ నేమ్ ఇచ్చి నమ్ అనేది ఒక ఆర్గ్యుమెంట్ తీసుకున్నాను నేను. ఓకే, రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏంటి, ఇక్కడ ఆల్రెడీ నేను ఫ్యాక్ట్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను, బట్ ఇక్కడ నేను రిజల్ట్ అని తీసుకున్నాను, అంత ఏం లేదు. అంటే ఫ్యాక్టోరియల్ రిజల్ట్ అనొచ్చు. ఇంకా మీకు క్లియర్గా లేకపోతే ఎఫ్ రిజల్ట్ అని చెప్పేసి అని పెట్టాను నేను ఇక్కడ. అలాగే ఇక్కడ కూడా పెడతాను, ఎఫ్ రిజల్ట్ అనే పెడతాను. ఓకే, ఎఫ్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే ఎఫ్ రిజల్ట్ అంటే ఫ్యాక్టోరియల్ రిజల్ట్ అనమాట. ఎఫ్ రిజల్ట్ అంటే ఇప్పుడు ఎఫ్ రిజల్ట్ ఈక్వల్ టు 1 అని పెట్టాను. ఇక్కడ ఫ్యాక్ట్ ఈక్వల్ టు 1 తీసుకున్నట్టే అక్కడ ఎఫ్ రిజల్ట్ ఈక్వల్ టు 1 పెట్టాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1,n+1. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను కదా, అలాగే ఇక్కడ నమ్ అనేది తీసుకున్నాను కదా, ఏ ప్లేసెస్లో నమ్ అనేది తీసుకున్నాను కాబట్టి ఇక్కడ num+1 అని చెప్పేసి పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ రిజల్ట్ ఇక్కడ ఉంది కదా, ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ అని పెట్టాను కదా, ఇక్కడ నేను ఏం చేశాను, ఎఫ్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ రిజల్ట్ ఇంటూ ఐ. అంటే ఇక్కడ ఇనిషియల్గా 1 ఉంది కాబట్టి 1 × 1, తర్వాత మనం ఎంత నెంబర్ ఇస్తే 1 × 2, తర్వాత 2 × అలా నెంబర్ అవుతుంది. ఇక నేను ఏం చేసి దీన్ని ప్రింట్ చేయాలి కదా, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, దీన్ని ప్రింట్ చేయాలంటే మనం ఏం చేయాలి, రిటర్న్ చేయాలి. మనం రిటర్న్ రిజల్ట్ని మనం రిటర్న్ చేసాం. రిటర్న్ చేసిన తర్వాత ఫ్యాక్ట్ ఆఫ్ 5 అంటే ఏంటి, 5 అనేది ఈ నమ్ ప్లేస్లోకి వెళ్తుంది. ఈ 5 అనేది నమ్ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫంక్షన్ కాల్ చేశాను నేను, అంటే ఫ్యాక్ట్ ఆఫ్ 5 అంటే ఈ నమ్ ప్లేస్లోకి 5 వెళ్తే అప్పుడు ఏమవుద్ది, 1,5+1 అంటే 6 అవుతుంది. 1,6 అవుతుంది. 6 అయిన తర్వాత యాజ్ యూజువల్గా
ఇప్పుడు ఇందులో 1 ఉంది కాబట్టి 1 ఇంటూ 1 1 వస్తుంది, 1 ఇంటూ 2 2 వస్తుంది, 2 ఇంటూ 3 6 వస్తుంది, 6 ఇంటూ 4 24 వస్తుంది, 24 ఇంటూ 5 120 వస్తుంది. అలా ఓకే, మనం 24 ఇంటూ 5 చేస్తే 120 వస్తుంది. 6 వచ్చేసరికి 6 ఇక్కడ 5 + 1 అంటే 6 కాబట్టి 5 వరకే వెళ్తుంది. ఆ తర్వాత ఈ లూప్ అనేది టెర్మినేట్ అవుతుంది. టెర్మినేట్ అయిన తర్వాత రిటర్న్ రిజల్ట్ అనేది 120 అనేది ప్రింట్ అవుతుంది. ఆ ప్రింట్ అయిన రిజల్ట్ మనం ఫ్యాక్ట్ ఆఫ్ 5 అంటే ఇది కాల్ చేసాం కాబట్టి అందులోకి 5 వెళ్ళి మనకి 120 అనేది వస్తుంది. ఓకే, అర్థమైందా లాజిక్? ఇది లాజిక్ అర్థమైందా లేదంటే మళ్ళీ చెప్పనా? ప్రింట్ ఫ్యాక్ట్ ఆఫ్ అని చెప్పేసి పెడితే ఏమొస్తుందన్నా చూడండి. ఇక్కడ మీకు ప్రింట్ ఫ్యాక్ట్ ఆఫ్ అని వస్తే ఏమొస్తుంది అనేది చూడండి. ఇక్కడ ఇదిగోండి, ప్రింట్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆఫ్ అనేది పెడితే అయినా సరే 120 వచ్చింది. సో అంటే మీ ఉద్దేశంలో ప్రింట్ ఫ్యాక్ట్ అంటే ఈ రిటర్న్ రిజల్ట్ తీసేస్తే ఏమొస్తుందన్నా ఇదిగోండి చూడండి. ఈ రిటర్న్ అనేది తీసేస్తే ప్రింట్ ఫ్యాక్ట్ ఆఫ్ అంటే మనం దేన్ని ప్రింట్ ఇక్కడ రిటర్న్ చేయకుండా రిటర్న్ చేయకుండా జస్ట్ ప్రింట్ ఫ్యాక్ట్ ఆఫ్ అని చెప్పేసి కొడితే మనకి నన్ అనేది వస్తుంది. ఎందుకు? బికాస్ మనం ఇక్కడ లోపల రిటర్న్ చేయకుండా బయట ప్రింట్ చేయలేం. అదే లాజిక్. ఫంక్షన్స్లో ఏంటంటే మనం ఫంక్షన్ లోపల మనం రిటర్న్ చేయకుండా బయట దాన్ని ప్రింట్ చేయలేం. ఇప్పుడు బయట లోపల రిటర్న్ చేసిన తర్వాత ఇక్కడ మనం ప్రింట్ ఆఫ్ అని పెట్టాల్సిన అవసరం ఉండదు మనకి. ఓకే, ఇక చూడండి, ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ 5 అని చెప్పిన 120 వస్తుంది, లేదా ఫ్యాక్ట్ ఆఫ్ సారీ ఇక్కడ ఇది కదా ఫ్యాక్ట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పినా సరే అదే వస్తుంది మనకి. చూడండి 7 ఇచ్చాను నేను, 7 ఇస్తే 5040 వచ్చింది. అదే సపోజ్ నేను ఇక్కడ ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ నేను యాడ్ చేశాను అనుకోండి, ఇప్పుడు కూడా 5040 వచ్చింది. బికాజ్ మనం రిటర్న్ అనేది రాసాం కాబట్టి ప్రింట్ ఆఫ్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే ఫైన్, అందరికీ కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఓకే, వెరీ గుడ్. ఇదే ఫంక్షన్ని మనం వైల్ లూప్ ఉపయోగించుకొని చేయాలనుకుంటే ఎట్లా చేయొచ్చు? ఇదే ఫంక్షన్ని మనం వైల్ లూప్ ఉపయోగించి చేయగలరా మీరు ఎవరన్నా? ఆల్రెడీ ఆన్సర్ నేను రివీల్ చేశాను. వైల్ లూప్ ఉపయోగించి చేస్తారా మీరు ఎవరన్నా? ఓకే, అయితే మీరు వైల్ లూప్ ఉపయోగించి చేయాలి. సో అంతకంటే ముందు ఏంటంటే ఇప్పుడు టైం 15:03 అవుతుంది కదా, 3:03. మనం ఈరోజు కొంచెం ఎక్కువసేపు డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీరు అందరూ ఒక పని చేయండి. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను బ్రేక్ ఇస్తున్నాను. నేను ఇప్పుడు టైం 15:03 అవుతుంది. మేడం గారు మీకు ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తారు, అది ఫిల్ చేయండి. దాంతోపాటు మీరు చేసిన పని ఏంటంటే 15:03 ఇప్పుడు టైము 3 అవుతుంది కాబట్టి నేను కరెక్ట్గా ఇంకొక 10 మినిట్స్లో వస్తాను నేను. అంటే 10 మినిట్స్ కూడా వద్దు, 3:12కి వస్తాను నేను ఎగ్జాక్ట్గా. సో 3:12 కల్లా మీరు ఏం చేయాలంటే ఈ ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ని ఫంక్షన్ కాన్సెప్ట్ ఉపయోగించి వైల్ లూప్లో చేయాలి. ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ వైల్ లూప్ ఉపయోగించి చేయాలి ఫంక్షన్స్ కాన్సెప్ట్తో. ఓకే, సో ఫైన్. ఎంతమంది చేస్తారో చూస్తాను. నెట్లో కాపీ చేసి అసలు పేస్ట్ చేయకూడదు. ఓకే, మీ ఓన్గా చేయండి, వచ్చినా రాకపోయినా ఓన్గా చేయండి. అప్పుడే మీకు లాజిక్ అర్థమవుతుంది. మీరు నేను ఏదో వెరీ గుడ్ అంటున్నానని చెప్పేసి మీకు అన్నీ వచ్చేసే అన్నట్టు కాదు ఇక్కడ. ఓకే, టెల్ మీ అగైనా ఏంటి టెల్ మీ అగైన్? ఇక్కడ ఫర్ లూప్ చెప్పాలా, ఫర్ లూప్ కాన్సెప్ట్ చెప్పాలా, లేకపోతే క్వశ్చన్ రిపీట్ చేయాలా? త్వరగా చెప్పాలి. క్వశ్చన్ ఓకే, నేను క్వశ్చన్ కాపీ చేసి పెట్టేస్తాను. ఓకే, సింపుల్, ఇదే సేమ్ ప్రోగ్రామ్ అమ్మా, ఇది సేమ్. ఓకే ఓకే, దిస్ ఈస్ ద ప్రోగ్రామ్. ఓకే, ప్రోగ్రామ్ ఇది వైల్ లూప్, యూజింగ్ వైల్ లూప్. ఇది మనం ఇక్కడ ఏంటంటే యూజింగ్ వైల్ లూప్. ఓకే సరే, ఇప్పుడు టైం ఇప్పుడు వైల్ లూప్ చేసి చేయమన్నారు, అదే చేయాలి. ఇప్పుడు 5 అవుతుంది కదా, సో 3:15 వస్తాను. 10 మినిట్స్ లోపు మీరు ప్రోగ్రామ్ చేయాలి అండ్ అలాగే బ్రేక్ తీసుకోవాలి. ఓకే ఫైన్. మేడం ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తారు, ఫిల్ చేసేయండి. ఓకే దెన్ బ్రేక్ టైం అయిపోయింది. సో మనం స్టార్ట్ చేద్దాం. ఎవరైనా చేశారా ప్రోగ్రామ్ ఇది? ఓకే, ఒకళ్ళు మొదలు పెట్టారు. వెరీ గుడ్. ప్రియాంక, డెఫ్ ఫ్యాక్ట్ ఆఫ్ నమ్ ఎఫ్ రిజల్ట్ వర్క్ వరల్డ్. ఓకే, ఈ ప్రోగ్రామ్ కాపీ చేసి నేను ఎగ్జిక్యూట్ చేస్తాను.
ఓకే, ప్రియాంక పెట్టిన ప్రోగ్రామ్. ఓకే, వెరీ గుడ్. అలా చేశారా? ఇంకెవరు చేయలేదా? ఓకే, ఇందులో పెడతాను నేను. ఓకే, సో ప్రియాంక చెప్పిన ఆన్సర్ రైట్. ప్రియాంక పెట్టిన క్వశ్చన్ ప్రోగ్రామ్ ఇది. ఇంకెవరు చేయలేదా? ఇంకా డూయింగా? వెరీ గుడ్, చేయండి. ఓకే, ఇదిగోండి ప్రియాంక పెట్టిన ఆన్సర్ అయితే ఇది. సేమ్ ఇంతకు ముందు మనము ఫర్ లూప్కి బదులు ఉపయోగించేటప్పుడు మీకు చెప్పాను ఫర్కి వైల్కి డిఫరెన్స్ ఏంటనేది. సో ఆ డిఫరెన్స్ ప్రకారం మనం చేసుకుంటే వెళ్తే కనుక మనకి ప్రాపర్ ఆన్సర్ అనేది డెఫినెట్గా వస్తుంది. ఓకే, అందుకే ఫంక్షన్స్ బాగా రావాలి. ఫంక్షన్స్ వస్తే మీకు మెయిన్ అంటే దీని తర్వాత ఫంక్షన్స్ తర్వాత మేజర్ కాన్సెప్ట్ ఉంటాయి కదా, అప్పుడు మీకు ఫంక్షన్స్ వాల్యూ తెలుస్తుంది అనమాట. డైరెక్ట్గా మనం కాల్ చేసేసుకోవచ్చు. ఈ ఫంక్షన్ ఎక్కడ ఉన్న డాక్యుమెంట్లో ఉన్న ఫంక్షన్ కాల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ అమ్మాయి రాసిన ప్రోగ్రామ్ నేను ఈ అమ్మాయి రాసిన ప్రోగ్రామ్ని నేను కాపీ చేసి అక్కడ పెడతాను, మన నోట్ ప్యాడ్లో పెట్టి. ఓకే ఫైన్, చాట్స్. ఓకే ఫైన్, వెరీ గుడ్. ఇంకొకరు కూడా చేసినట్టున్నారు, ప్రీతి. ఓకే, ప్రీతి రిటర్న్ n ఇంటూ రికర్సివ్ ఫంక్షన్ మోడ్లో చేస్తావు ప్రీతి ఇది. సో ఓకే, బట్ ఇంకా నేను రికర్సివ్ ఫంక్షన్స్ అనేది చెప్పలేదు, అందుకే చెప్పాను కదా మనం నెట్లో కాపీ చేయకూడదని. ఓకే, ఇది రికర్సివ్ ఫంక్షన్ మోడల్ ఇది. ఇది కూడా నేను చెప్తాను. బట్ ఏంటంటే ఫస్ట్ మనకి నార్మల్ ఫంక్షన్స్ అర్థమైతే కానీ రికర్సివ్ ఫంక్షన్స్ అర్థం కావు. ఫస్ట్ నార్మల్ ఫంక్షన్స్ బాగా నేర్చుకుందాం. ఓకే, వెరీ గుడ్, ఇది కూడా రైట్ ఆన్సరే. ఓకే, నెట్లో కాపీ కాకపోయినా ఓకే, బట్ ఈ ప్రోగ్రామ్ నాకు అందుకంటే ఈ కాన్సెప్ట్ నేను చెప్పలేదు. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే నేను ఈ కాన్సెప్ట్ నేను చెప్పలేదు కదా, అందుకే నాకు అలా అనిపిస్తుంది. ఓకే ఫైన్, ఎక్కడ చూడండి, ఇక్కడ ఈ అమ్మాయి ప్రోగ్రామ్ రాసింది చూడండి. ఇక్కడ డెఫ్ ఆఫ్ ఫ్యాక్ట్ నమ్ సేమ్ ఇందాకలాగే తీసుకుంది. నేను మనకి వైల్ లూప్ అనేది చెప్పాను కదా, వైల్ లూప్ చెప్పేటప్పుడు ఫర్ లూప్లో స్టార్టింగ్ వాల్యూ, లిమిట్ వాల్యూ, ఇంక్రిమెంట్ వాల్యూ ఉంటాయి కదా. నేనేం చెప్పాను, ఫర్ లూప్లో ఇనీషియల్ వాల్యూస్ అండ్ ఇనిషియలైజేషన్స్ అన్ని కూడా ముందు తీసుకోవాలన్నాను. సో దాన్ని బట్టి ఈ అమ్మాయి ఏం చేసింది, ఎఫ్ రిజల్ట్ ఈక్వల్ టు 1 తీసుకుంది ఇట్లా. ఓకే, తర్వాత వైల్. ఓకే, ఈ అమ్మాయి తర్వాత ఏం చేసింది, లిమిట్ వాల్యూ ఉన్నదాన్ని వైల్లో తీసుకుంది. i less than or equal to num plus 1 పెట్టిన తర్వాత ఎఫ్ రిజల్ట్ ఈక్వల్ టు ఎఫ్ రిజల్ట్ ఇంటూ ఐ. సేమ్ అక్కడ మనం ఏదైతే చేసామో అదే. తర్వాత ఇంక్రిమెంట్ i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1. రిటర్న్ ఎఫ్ రిజల్ట్ ఫ్యాక్ట్ i. సేమ్. ఓకే, ఆ వైల్ లూప్ని మనం ఎలా అయితే మాడిఫై చేయాలనుకున్నామో అలాగ మాడిఫై చేసింది. ఓకే, దాంతోపాటు ఇక్కడ ప్రీతి కూడా ఒకటి చేసింది. అదేంటంటే ఇది రికర్సివ్ మోడల్ అని చెప్పేసి అంటారు దీన్ని, రికర్సివ్ ఫంక్షన్ అని. మేబీ ప్రీతి నేను చదివేసినట్టు ఉంది మొత్తం అంతా కూడా. సో అందుకని చెప్పేసి ఇక్కడ ప్రీతి మోడల్ చూడండి, ఇక్కడ డెఫ్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n అని తీసుకుంది. తర్వాత ఇఫ్ n డబుల్ ఈక్వల్ టు 0 రిటర్న్ 1. అంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0 అయితే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0 ఎప్పుడు 1 అవుతుంది కదా. సో అందుకని చెప్పేసి ముందుగానే n ఈజ్ ఈక్వల్ టు 0 అయితే 1 అని ప్రింట్ చేయమంటుంది రిటర్న్. తర్వాత ఎల్స్ అలా కాకపోతే కనుక అప్పుడు ఏం చేయమంటుంది అంటే రిటర్న్ n ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1. అంటే ఏంటి, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నేను కాపీ చేస్తాను చూడండి. ఈ ప్రోగ్రామ్ కాపీ చేస్తే ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. ఓకే, ఈ మోడల్ మనం రికర్సివ్ మోడల్ అంటా ఉన్నాం కదా, ఆన్సర్ అసలు ఏమొస్తుందో చూద్దాం మనం. 5 పెడితే 122. ఓకే, ప్రీతి ఆన్సర్ కూడా రైటే. బట్ ప్రీతి మోడల్లో డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనం డిక్రిమెంట్లు ఇంక్రిమెంట్లు ఏమి ఇవ్వకుండా ఎలా వచ్చింది సార్ అనే చిన్న డౌట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ చూడండి, ఇఫ్ n ఈక్వల్ టు 1 రిటర్న్ 1 ఇక్కడ వరకు ఓకే. తర్వాత ఇక్కడ ఎల్స్ దగ్గర నుంచే మనకు ప్రాబ్లం వచ్చింది. ఎల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్స్ అనే బ్లాక్లో రిటర్న్ ఏం చేయమంటుంది ఏమై n అంటే ఇచ్చిన n వాల్యూ ఏదైతే ఉందో అది ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1. అంటే ఎంత, ఇప్పుడు సపోజ్ నేను 5 ఇస్తే 5 ఇంటూ 4 అవుతుంది. ఎంత అవుతుంది, 20 అవుతుంది.
ఇక్కడ ఈ m ఏమవుతుంది, n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఇన్పుట్ ఏ నంబర్ టు కంప్లీట్ ద ఫ్యాక్టోరియల్ అని చెప్పేసి ఇచ్చింది. ఏంటి ఇన్పుట్ని కాల్ చేసింది. తర్వాత ప్రింట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n, ని ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n అంటే n ని కాల్ చేసింది. ఇక్కడ ఏమవుతుందంటే రికర్సివ్ ఫంక్షన్లో ఏమవుతుందంటే రిటర్న్ n ఫ్యాక్టోరియల్ ఆఫ్ n - 1 అన్నప్పుడు ఈ ఫంక్షన్ ని మళ్ళీ కాల్ చేసుకుని ఉంటుంది. ఎలా అంటే అంటిల్ అది n-1 అనేది ఇక్కడ ఈ n-1 అని పెట్టింది కదా, ఇది కాస్త 0 అయ్యే వరకు కూడా అది కాల్ చేసుకుంటూనే ఉంటుంది అనమాట. ఇప్పుడు 5 × 4 అవుతుంది. ఓకే, 5 × 4 జరిగినప్పుడు ఏమవుతుంది, రిటర్న్ దగ్గర 5 × 4 అంటే 20 అవుతుంది. అప్పుడు ఆ తర్వాత ఆ 4 × -1 అప్పుడు అంటే 20 - 3 అలాగా మళ్ళీ అలా అప్ టు 1 వచ్చే వరకు చూసుకుంటుంది. 1 వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా 0 అవుతుంది కాబట్టి ఇది బయటకు వచ్చేస్తుంది ఫంక్షన్ నుంచి బయటకు వచ్చి ఇది కాల్ అవుతుంది అనమాట. ఓకే, వెరీ గుడ్, ఫైన్. ఓకే, ఇది రికర్సివ్ మోడల్ అంటారు. బట్ ఇది ఇప్పుడు చెప్తే కొంచెం రికర్సివ్ మోడల్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ నార్మల్దే మనం నేర్చుకుందాం. ఓకే, ఇప్పటి వరకు జరిగింది అంతా కూడా ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ ఫర్ లూప్ మీద వైల్ లూప్ మీద మనం బాగానే నేర్చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇది రిటర్నింగ్ మల్టిపుల్ వాల్యూస్ ఫ్రమ్ ఫంక్షన్. అంటే ఫంక్షన్ నుంచి మల్టిపుల్ వాల్యూస్ని మనం రిటర్న్ చేస్తాం. మనం ఎలా సార్ అంటే ఇట్లా ఒకసారి ఇది మీరు చూడండి, ఇది చూసి చెయ్యండి. చేసిన తర్వాత ఆన్సర్ వస్తుంది కదా, ఆన్సర్ వచ్చిన తర్వాత ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ ఏం లేదు, డెఫ్ ఆఫ్ సమ్ _sub అనేది యాజ్ యూజువల్గా అదే ఫంక్షన్ నేమ్, అవే ఆర్గ్యుమెంట్స్. కాకపోతే ఏంటంటే మల్టిపుల్ వాల్యూస్ ఫ్రమ్ ఫంక్షన్ నుంచి మల్టిపుల్ వాల్యూస్ని మనం ప్రింట్ చేయడం ఎలా అనేది ఈ ప్రోగ్రాంలో తెలుసుకుంటాం మనం. ఇది చెయ్యండి, ఇది స్పీడ్గా. మీరు ఫంక్షన్స్ మీద చాలా సంశిస్తాను. ఈరోజు నార్మల్ ఫంక్షన్స్ చెప్పి రికర్సివ్ ఫంక్షన్ చెప్పకుండా నార్మల్ ఫంక్షన్స్ వరకు చెప్పిన తర్వాత మీకు డిఫరెంట్ టాస్క్లు, చాలా నెంబర్ ఆఫ్ టాస్క్లు ఇస్తాను. మీరు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అవి చేసిన తర్వాత రేపు మనం రికర్సివ్ ఫంక్షన్లో సేమ్ టాస్క్లను మనం రికర్సివ్ ఫంక్షన్లో చేద్దాం మనం. అప్పుడు మనకి డిఫరెన్స్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఓకే, ఓకే, ఫైన్. ఆన్సర్ వచ్చేసింది కదా, వెరీ గుడ్. ఇగోండి చాలా మంది ఇక్కడ 150, 50 అని చెప్పేసి పెడుతున్నారు కదా. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం, లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఒకసారి. ఇక్కడ రిటర్నింగ్ మల్టిపుల్ వాల్యూస్ ఫ్రమ్ ఏ ఫంక్షన్ అంటే ఫస్ట్ నేను ఫంక్షన్ డిఫైన్ చేశాను. సమ్ అనేది ఇది ఫంక్షన్ నేమ్. చేసిన తర్వాత a, b అనేది ఆర్గ్యుమెంట్స్, అంటే నథింగ్ బట్ ఇన్పుట్స్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు a + b అని అంటున్నాను. అంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఒక వేరియబుల్, అంతేగాని ఈ సబ్లోని సమ్ కాదు. ఇది ఫంక్షన్ నేమ్. అందులో సమ్ అనేది జస్ట్ ఒక వేరియబుల్ నేమ్, అంటే ఫంక్షన్ లోపల జరిగే ఆపరేషన్ ఇదంతా. సమ్ అనేది ఒక వేరియబుల్ నేమ్, దానికి a + b అని ఇచ్చా. సబ్ అనేది ఒక వేరియబుల్ నేమ్, దానికి a - b అని ఇచ్చాను. ఏం చేయమంటున్నాను, రిటర్న్ సమ్, సబ్ అంటే సబ్ని ప్రింట్ చేయమంటున్నాను. ప్రింట్ చేయమన్న తర్వాత ఇప్పుడు మనం ఫంక్షన్ కాల్ చేయాలి కదా, బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే x, y ఈజ్ ఈక్వల్ టు సమ్ సబ్ 100, 50 అని చెప్పేసాను అన్న. ఓకే, సమ్ సబ్ 100, 50 అని చెప్పేసాను అన్న. x, yలోకి సమ్ సబ్ అన్నాను కదా, ఇక్కడ చూడండి ప్రింట్ ద సమ్ ఈజ్ x అని చెప్పేసి అన్న, ద సబ్ ఈజ్ y. బాగానే ఉంది, 150, 50 ప్రింట్ అయింది. మీకు డౌట్ రావాలి, సార్ మీరు సమ్ అనేది ఒక వేరియబుల్ నేమ్ అన్నారు, సబ్ అనేది ఒక వేరియబుల్ నేమ్ అన్నారు, కానీ ఇక్కడ x, yలోకి ఎలా వెళ్ళింది సార్ అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ రిటర్న్ సమ్, సబ్ అన్న తర్వాత నేను బయటకు వచ్చి నేను ఏం చేశానంటే ఫంక్షన్ ఇక్కడ కాల్ చేయట్లా. ఫంక్షన్ కాల్ చేయకుండా నేను ఏం చేస్తానంటే x, y అని చెప్పేసి ఒక వేరే నేమ్ ఇచ్చాను. వేరే రెండు ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి ఈజ్ ఈక్వల్ టు సమ్ సబ్ 100, 50 అని చెప్పేసి ఇచ్చాను. అంటే ఇక్కడ రిటర్న్ దగ్గర సమ్ అనేది ఉంది కదా, ఈ రిటర్న్ దగ్గర సమ్ అవుతుంది కదా, ఈ సమ్ అనేది xలోకి వెళ్తుంది, సబ్ అనేది yలోకి వెళ్తుంది. ఓకే, అసైన్ టు, వెరీ గుడ్, అసైన్ టు x, yలోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ 100, 10 అనేది ఏంటి, a, b. ఇవి ఈ a, b అంటే ఏంటి, 100, 50, 150 అవుతుంది. అది సమ్లోకి వెళ్తుంది. ఈ సమ్ కాస్త దేనికి అసైన్ అయింది, xకి అసైన్ అయింది. అలాగే 100 - 50, 50 అవుతుంది. అది కాస్త a - b, అది ఎక్కడ ఉంది,
సబ్లోకి ఎస్ఎన్ అవుతుంది. ఈ సబ్ కాస్త ఎక్కడికి వెళ్ళింది, వైకి ఎస్ఎన్ అయింది. ఓకే, అప్పుడు నేను ప్రింట్ ద సమ్ ఈజ్ అని చెప్పేసి పెట్టి ఎక్స్ అని పెట్టా. ఎక్స్లో సమ్ వాల్యూ ఉంది కాబట్టి సమ్ వస్తుంది, వైలో సబ్ వాల్యూ ఉంది కాబట్టి సబ్ వస్తుంది. సో దిస్ ఈస్ ద లాజిక్ రిటర్నింగ్ మల్టిపుల్ వాల్యూస్ ఫ్రమ్ ఏ ఫంక్షన్ అంటే అర్థం. అది అర్థమైందా? ఇది లాజిక్ ఎవ్రీవన్, అందరికి అర్థమైందా? ఓకే ఫైన్. తర్వాత సేమ్ ఇదే దాన్ని నేను ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఫంక్షన్స్ ఇక్కడ కొంచెం, ఇక్కడ ఎవరికైనా కొంచెం క్లారిఫికేషన్ మిస్ అయితే కనుక ఇది ఈ ప్రోగ్రామ్ అనేది క్లారిఫై చేస్తుంది. ఇది నేను చెప్తా ఉంటాను, మీరు చేస్తూ ఉండండి, టైం సేవ్ అవుతుంది మనకి ఇక్కడ. ఎందుకంటే సరే ఇప్పుడు చూడండి, ఇప్పుడు డిఫైన్ నేను ఫంక్షన్ డెఫ్ ఆఫ్ క్యాల్సి ఆఫ్ ఏ కామా బి అంటే క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ అనేది కూడా చేద్దాం అనుకుంటున్నాను. చేసినప్పుడు నేను సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని చేసా, సబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అని చేసా. మళ్ళీ అంటే మల్టిప్లికేషన్, మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి, డివ్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. నేను ఏం చేశాను, రిటర్న్ సమ్ కామా సబ్ కామా మల్ కామా డివ్ అని చెప్పేసి అన్నా. ఇక్కడ నేను ఏం చేశానంటే టీ ఈజ్ ఈక్వల్ టు క్యాల్సి ఆఫ్ 100,50 అంటే ఈ సమ్ సబ్ మల్ డివిజన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి 4 కూడా ఈ టీలోకి వెళ్తాయి. మీకు డౌట్ వస్తుంది, సార్ 4 టీలో వస్తే మనం 4 ఎలా చూస్తాం సార్ అంటే, సింపుల్గా ఇక్కడ చూడండి, ప్రింట్ ఆఫ్ ద రిజల్ట్ ఆర్ అని చెప్పేసి పెట్టాను నేను. పెట్టిన తర్వాత నెక్స్ట్ లైన్లో ఏమవుతుంది, ఫర్ ఓకే ఫర్ ఐ ఇన్ టీ అంటే టీలో ఫస్ట్ సమ్ వస్తుంది, ఆ సమ్ కాస్త ఐలోకి వెళ్తుంది, ఐ ప్రింట్ అవుతుంది. తర్వాత టీలోకి సబ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ సమ్ సబ్ మళ్ళీ ఎలా వస్తున్నాయి అంటే దీని అర్థం ఏంటి, ఓకే దీని అర్థం ఏంటి, దీని అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా లిస్ట్ ఫార్మాట్లో వెళ్తున్నాయి వాటిల్లోకి. అంటే నేను ఇక్కడ ఒకటే వేరియబుల్ పెట్టి డిఫరెంట్ మొత్తం మోర్ నెంబర్ ఆఫ్ ఆన్సర్స్ పెట్టానంటే దాని అర్థం ఇవన్నీ కూడా లిస్ట్ ఫార్మాట్లో వెళ్తుంది. లిస్ట్ ఫార్మాట్లో వెళ్తే ఫర్ ఐ ఇన్, ఇప్పుడు లిస్ట్ ఫార్మాట్ వెళ్ళినప్పుడు మనకి ఏమవుతుంది మీ అందరికీ తెలుసు కదా, లిస్ట్ ఫార్మాట్లో ఫస్ట్ 0th పొజిషన్ వెళ్తుంది, తర్వాత సబ్ పొజిషన్ వెళ్తుంది, తర్వాత మళ్ళీ పొజిషన్ వెళ్తుంది, అలా అనమాట. ఇక్కడ చూద్దాం ఒకసారి ఉండండి. ఇదిగోండి ఆన్సర్ మీకు ఎలా వచ్చిందా లేదా ఒకసారి చెప్పండి. ఆన్సర్ చేశారా అందరూ? రేంజ్ ఫ్రమ్ సమ్ టు డివ్, వెరీ గుడ్. ఆన్సర్ మీకు ఎట్లా వచ్చిందా ఎవ్రీవన్? డూయింగా, వెరీ గుడ్. ఓకే, నేను ఈ లోపు ఏదైనా చిన్న టెస్టింగ్ చేస్తాను నేను ఇక్కడ. సారీ, ఇది టపుల్లోకి వస్తుంది, లిస్ట్ కాదు టపుల్. ఓకే, ఇదిగోండి ఇక్కడ చూసారా, అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ చూడండి, ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ టు 100, క్యాల్సి ఆఫ్ 100,50 అని ఇస్తే ఇక్కడ ప్రింట్ టీ అంటే ఇక్కడ ఏమొచ్చింది, క్లాస్ టపుల్ అని చెప్పేసి అని వచ్చింది. క్లాస్ టపుల్ అంటే అర్థం ఏమవుతుంది, ఇక్కడ టీలోకి ఇక్కడ ఎలా అవుతుందంటే చూద్దామండి, టీ ఆఫ్ టీ, ఇక్కడ టీ ఆఫ్ ఎట్లా వెళ్తున్నాయి, సమ్ కామా సబ్ కామా మల్ కామా డివ్. ఓకే సారీ, ఇక్కడ నేను లిస్ట్ అని చెప్పాను కదా, లిస్ట్ ఫార్మాట్ కాదు, టపుల్ ఫార్మాట్లో మనకి ఈ టీలోకి వెళ్తాయి. ఓకే, మల్టిపుల్ వాల్యూస్ రిటర్న్ చేసేటప్పుడు టపుల్ ఫార్మాట్లో మనకి ఇందులో వెళ్తాయి. టపుల్ నుంచి ఒక్కొక్క దాన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు కాబట్టి ఆన్సర్ అనేది ఇట్లా వస్తుంది. ఓకే, అందరూ చేశారా ఇది ఎవ్రీవన్? అందరూ చేశారా? ప్రీతి చేసింది, ప్రియాంక చేసింది. ఈరోజు ప్రీతి ప్రియాంక పేర్లు ఎక్కువగా వినబడుతున్నాయి. ఓకే చేశారా? ఓకే ఫైన్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతాం టైం వేస్ట్ చేయకుండా. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, అవి నేను ఇక్కడ ఒకసారి కాపీ పేస్ట్ చేసి మీకు పెడతాను నేను. ఇది అంటే ఇక్కడ అన్నీ తెలుసుకోవాలి మనం.
ఫంక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదీ మనం తెలుసుకుని తీరాల్సిందే. ఇదిగోండి నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను చూడండి. ఇదిగోండి ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో మొత్తం 4 రకాలు ఉంటాయి. అంటే మనం ఆర్గ్యుమెంట్స్ ఎన్ని రకాలుగా, ఇప్పుడు దాకా మనం ఫంక్షన్ ఎన్ని రకాలుగా చేయొచ్చు అనేది అనుకున్నాం కదా. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఎన్ని రకాల ఆర్గ్యుమెంట్స్ ఉంటాయంటే ఫస్ట్ జనరల్గా ఇక్కడ చూడండి, డెఫ్ ఆఫ్ f1 ఆఫ్ a, b, f1 ఆఫ్ 10, 12 అంటే ఇది ఫంక్షన్ డిఫైనింగ్. ఇది డాటెడ్ ఏరియా అంతా ప్రోగ్రామ్ ప్లేను, ఇదేమో ఫంక్షన్ కాలింగ్. ఓకే, ఇది నార్మల్గా మనం ఫస్ట్నే తెలుసుకున్నాం. ఇక్కడ మనం చూసుకుంటే a, b ఆర్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ వేర్ 10, 20 ఓకే 10, 20 ఆర్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఏంటంటే ఇవి ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే ఇవి జస్ట్ డిఫైన్ చేయడానికి పనికి వస్తాయి. ఈ 10, 20 అనేది యాక్చువల్ నంబర్స్ కదా, వీటి మీద a, b మీద ఆపరేషన్ జరగదు, 10, 20 మీద ఆపరేషన్ జరుగుతుంది. వీటిని మనం ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం, వీటిని మనం యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు యాక్చువల్గా. పైన ఇప్పుడు ఫంక్షన్స్లో పైన ఉన్న వాటిని ఏమంటారు, కింద ఉన్న వాటిని ఏమంటారు అంటే పైన ఉన్న వాటిని ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్, కింద ఉన్న వాటిని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ మనకి ఆర్గ్యుమెంట్స్ మొత్తం ఎన్ని ఉంటాయి, 4 టైప్స్ ఉంటాయి. దెర్ ఆర్ 4 టైప్స్ ఆర్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఫాలోడ్ ఇన్ పైథాన్. ఓకే, యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటే కింద మనం డిఫైన్ చేసేవి ఉన్నాయి కదా, ఇవి ఏమంటే మొత్తం 4 రకాలు ఉంటాయి అన్నమాట. అవి ఏంటి అంటే ఫస్ట్ ఇది పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, తర్వాతది కీవర్డ్ ఆర్గ్యుమెంట్, తర్వాతది డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్, తర్వాత వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటో చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, ఇక్కడ దీస్ ఆర్ ద ఆర్గ్యుమెంట్ పాస్ టు ద ఫంక్షన్ టు ద కరెక్ట్ పొజిషన్ ఆర్డర్. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ def of sub of a, b print a minus b, sub of 100, 20, 200, sub of 200, 100. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ద నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అండ్ పొజిషన్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ మస్ట్ బి మ్యాచ్డ్. ఇక్కడ మనం ఎన్నైతే పెడతామో a, b అని పెట్టాం కదా, సో ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా ఖచ్చితంగా 2 పెట్టి తీరాలి, 1 కానీ 3 కానీ పెట్టకూడదు, ఖచ్చితంగా 2 పెట్టాలి. ఇఫ్ ఈ చేంజ్ ద ఆర్డర్ దెన్ ద రిజల్ట్ మే బి చేంజ్డ్. ఇఫ్ ఈ చేంజ్ ద నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ దెన్ వీ విల్ గెట్ ఎర్రర్. అంటే ఇక్కడ ఆర్డర్ చేంజ్ అయితే ఇప్పుడు ఏ ప్లేస్లో ఏది పెట్టాలనుకుంటున్నామో అదే పెట్టాలి. ఇప్పుడు సపోజ్ a, b అని ఇచ్చి ఇక్కడ మనం ఏలో పెట్టాల్సిన వాల్యూ బిలో పెట్టాల్సిన వాల్యూ ఏలో మార్చి పెడితే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ అనేది వేరుగా వస్తుంది. అలాగే ఒకవేళ కనుక 1 అంటే ఇక్కడ 2 ఇచ్చి ఇక్కడ ఆర్గ్యుమెంట్స్లో 2 కానీ లేదా అంతగా 2 కన్నా ఎక్కువ కానీ ఇస్తే ఆటోమేటిక్గా మనకి ఇది ఎర్రర్ వస్తుంది. సో అలా లేదా అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఇదిగోండి ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా రిజల్ట్ వచ్చింది. అలాగే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ 100 తీసేస్తున్నాను, 100 తీసేసి సబ్ 50 అని చెప్పేసి పెడితే ఇక్కడ సబ్ మిస్సింగ్ 1 రిక్వైర్డ్ పొజిషన్ ఆర్గ్యుమెంట్. నేను పొజిషనల్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ బి ఇప్పుడు ఏ ఒకటి ఇచ్చో బి అనేది మిస్ అయిందని చెప్పి వచ్చింది. అలాగే ఇక్కడ చూడండి 50, 100, 6 చెప్పేసి ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు కూడా ఎర్రర్ వచ్చింది చూసావా, సబ్ టేక్స్ 2 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ బట్ 3 వర్ గివెన్. ఇది సబ్ అనేది 2 తీసుకుంటుంది కానీ నువ్వు 3 ఇచ్చావని. ఓకే, సో ఇది మనకి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ కి ఆన్సర్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏ ప్లేస్లో బి ఇచ్చాను, బి ప్లేస్లో ఏ ఇస్తే మనకి -50 వచ్చింది, నాకు రావాల్సిన +50 బట్ ఇక్కడ -50 వచ్చింది. సో ఆర్డర్ ఆల్సో ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. అర్థమైందా ఇది లాజిక్? ఇది పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే అర్థమైంది? పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే అర్థమైందా? అందరూ ఒకసారి రెస్పాండ్ అవ్వాలి. ఆర్గ్యుమెంట్స్ ఓకే ఫైన్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇది కొంచెం చూడండి, సేమ్ ఇక్కడ ఉన్నది చదివితే మీకు అర్థమవుతుంది. చూడండి, వీ కెన్ పాస్ ఆర్గ్యుమెంట్ వాల్యూస్ బై కీవర్డ్, దట్ ఈస్ బై పారామీటర్ నేమ్. అంటే మన వాల్యూస్ని పారామీటర్ నేమ్ ఉపయోగించుకొని
మనం పాస్ చేస్తాం. ఎలాగంటే ఇక్కడ చూడండి, నేమ్ ఇక్కడ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చూడండి, ఒక్క నిమిషం కాపీ చేసి పెడితే బెటర్ కదా. ఓకే ఫైన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చూస్తే ఇక్కడ చూడండి, డెఫ్ ఆఫ్ విష్ అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ నేమ్స్ ఆర్గ్యుమెంట్లు ఏమి ఇచ్చాను, నేమ్ కామా మెసేజ్ అని చెప్పేసి ఇచ్చాను. నేమ్ కామా మెసేజ్ ఇచ్చి ఇక్కడ ప్రింట్ హల్లో ఆఫ్ హల్లో కామా నేమ్ మెసేజ్ అని ఇచ్చాను. హల్లో అని ఇచ్చి నేము మెసేజ్ రెండు రావాలని చెప్పేసి అన్నాను. ఇక్కడ విష్ ఆఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ మార్నింగ్, మెసేజ్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ బ్యాచ్. అంటే అర్థం ఏంటి, ఇక్కడ హల్లో అని వచ్చి నేమ్ ప్లేస్ గుడ్ మార్నింగ్, మెసేజ్ ప్లేస్ లో పైథాన్ బ్యాచ్ అని రావాలి. హలో గుడ్ మార్నింగ్ పైథాన్ బ్యాచ్. తర్వాత విష్ మెసేజ్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ ఈజ్ స్టార్టెడ్, నేమ్ ఈజ్ పైథాన్ బ్యాచ్. ఇక్కడ కూడా సేమ్ మెసేజ్ నేము అలా రావాలి. ఎలా వచ్చినాయో ఒకసారి మనం చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ చూస్తే చూడండి, హలో గుడ్ మార్నింగ్ ఇది ఆన్సర్. హలో గుడ్ మార్నింగ్ పైథాన్ వచ్చింది. తర్వాత హలో పైథాన్ బ్యాచ్, హలో పైథాన్ బ్యాచ్ క్లాస్ ఈజ్ స్టార్టెడ్. ఇక్కడ మీరు కరెక్ట్గా గమనిస్తే ఇక్కడ నేను నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఇచ్చాను. ఇక్కడ సెకండ్ దాంట్లో నేను ఫస్ట్ మెసేజ్ ఇచ్చాను, అయినా సరే నాకు ఫస్ట్ నేమే ప్రింట్. ఇక్కడ అర్థమైందా లాజిక్ ఇది? ఇక్కడ ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్లో ఏంటంటే మీరు ఆర్డర్ అటు ఇటు చేసినా సరే, ఇంతకుముందు నేను ఆ పొజిషనల్ ఆర్గ్యుమెంట్లో 100,50 పెట్టినప్పుడు 100 - 50 అని వచ్చి 50 వచ్చింది. అదే 50,100 పెడితే ఆ ఆన్సర్ -50. అంటే ఏంటి, ఆర్డర్ మారితే మనకు ఆన్సర్ మారిపోతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే నేమ్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ మార్నింగ్ అన్నప్పుడు నేమ్ ప్లేస్లో ఫస్ట్ నేమ్, తర్వాత మెసేజ్ ఈజ్ ఈక్వల్ టు బ్యాచ్ అంటే మెసేజ్ ప్లేస్లో పైథాన్ బ్యాచ్ వచ్చింది. సెకండ్ టైం నేను ఏం చేశాను, మెసేజ్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాను. ఇక్కడ నేమ్ ఇస్తే ఇప్పుడు ఫస్ట్ మెసేజ్ ఇచ్చాను, క్లాస్ ఈజ్ స్టార్టెడ్ అని పెట్టి తర్వాత నేసి పైథాన్ బ్యాచ్. కానీ ఏమవుతుంది, ఆబ్వియస్గా ఫస్ట్ పైథాన్ బ్యాచ్ అనేది ప్రింట్, క్లాస్ ఈజ్ స్టార్టెడ్ అనేది ప్రింట్ అవ్వట్లేదు. సో ఆర్డర్ మారినా సరే ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ఇగోండి, హియర్ ద ఆర్డర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ బట్ నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ మస్ట్ బి మ్యాచ్డ్. ఇక్కడ ఇక్కడ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఏంటంటే అక్కడ రెండు ఇచ్చినప్పుడు నేమ్ ఇస్తే ఖచ్చితంగా నేమ్ మెసేజ్ ని మనం కాల్ చేసి తీరాలి, లేదంటే అవ్వదు. ఇక్కడ చూడండి, నౌ వీ కెన్ యూస్ బోత్ పొజిషన్ అండ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ సైమల్టేనియస్లీ, బట్ ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, అదర్వైజ్ వీ విల్ గెట్ సింటాక్స్ ఎర్రర్. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒకే దాంట్లో మనం పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ తీసుకోవచ్చు, అలాగే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కూడా మనం తీసుకోవచ్చు. కానీ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్నే మనం తీసుకోవాలి. అంటే నంబర్స్ ఇచ్చాం కదా, నంబర్ వైజ్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాం కదా, ఆ నంబర్ వైజ్ ఆర్గ్యుమెంట్స్ తీసుకోవాలి, ఆ తర్వాత కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ తీసుకోవాలి. ఓకే ఫైన్. ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం, చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇక్కడ చూడండి, డిఫైన్ విష్ ఈజ్ ఈక్వల్ టు విష్ ఆఫ్ నేమ్ మెసేజ్ అని ఇచ్చి ప్రింట్ హల్లో అని చెప్పి నేమ్ మెసేజ్ అని ఇచ్చాను. విష్ హల్లో గుడ్ మార్నింగ్ అంటే ఏంటి, నేమ్ ప్లేస్లో హల్లో గుడ్ మార్నింగ్ అనేది, సారీ నేమ్ మెసేజ్ నేమ్ ప్లేస్లో హల్లో గుడ్ మార్నింగ్, మెసేజ్ ప్లేస్లో గుడ్ మార్నింగ్ అనేది అసైన్ అయ్యి మనకి హల్లో గుడ్ మార్నింగ్ అనేది వచ్చింది. ఇదిగోండి వచ్చిందా, హల్లో అంటే ఈ హల్లో అనేది యాస్టీస్ ప్రింట్ అయిపోయింది. ఈ నేమ్ ప్లేస్లో హల్లో వచ్చింది, అందుకే 2 సార్లు హల్లో అనేది ప్రింట్ అయింది. ఓకే, తర్వాత నెక్స్ట్ దాంట్లో చూసుకుంటే విష్ నేమ్ మెసేజ్ ఇచ్చి ప్రింట్ నేమ్ మెసేజ్ విష్ ఆఫ్ హల్లో కామా మెసేజ్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ఇచ్చి ఇక్కడ చూడండి మెసేజ్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ మార్నింగ్ అని ఇచ్చాను, హల్లో గుడ్ మార్నింగ్ అని ప్రింట్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ విష్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు హల్లో నేమ్ కామా మెసేజ్ అని చెప్పేసి నేను ఇట్లా ఇస్తే నేమ్ కామా ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు హల్లో గుడ్ మార్నింగ్ అని ఇస్తే ఇక్కడ చూడండి సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఫాలోస్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇక్కడ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అనేది కీవర్డ్ ని ఫాలో అవుతుంది. సో అందుకని చెప్పి ఎర్రర్ వచ్చింది. ఏమైనా అర్థమైందా? పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏమైనా అర్థమైందా?
ఇక్కడ నేను మెసేజ్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ మార్నింగ్ అని ఇస్తే ప్రింట్ అయింది, కానీ నేమ్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు హలో కామా గుడ్ మార్నింగ్ అని ఇస్తే అవ్వట్లా. సో ఇక్కడ ఏంటంటే నేను మీకు ఏం చెప్పాను, ఫస్ట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఏం చేశాను, మెసేజ్ అనేది పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఇక్కడ మెసేజ్ అనేది ఏంటి, పొజిషనల్ ఆర్గ్యుమెంట్లోకి వచ్చింది. ఇది ఏంటి, నేమ్ అనేది కీవర్డ్ ఆర్గ్యుమెంట్లోకి వచ్చింది. సో దీన్ని అది ఫాలో అవ్వకూడదు. అంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్ని కీవర్డ్ ఫాలో అయితే ఆటోమేటిక్గా మనకి ఎర్రర్ అనేది వస్తుంది. అర్థమైందా లాజిక్ ఇది అందరికి అర్థమైందండి ఇది లాజిక్? ఇది కొంచెం క్లమ్జీగా ఉంటుంది, బట్ మీరు క్లియర్గా దాన్ని అర్థం చేసుకుంటే, అంటే మీకు ఇది నోట్స్ ఇస్తాను కదా ఈరోజు, సో కొంచెం దీన్ని క్లియర్గా స్టడీ చేయండి. ఎందుకంటే ఇందులో కొంత థియరీ పార్ట్ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అందుకని చెప్పేసి మీరు కొంత క్లియర్గా అర్థం చేసుకుంటే యూ విల్ డెఫినెట్లీ గెట్ ద ఆన్సర్ అనమాట. ఓకే, ఇక్కడ వ్యాలిడ్ అనేది ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ హలో నేమ్ కామా మెసేజ్ అని పెట్టి హలో కామా మెసేజ్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ మార్నింగ్ అంటే నేమ్ నేను ఇక్కడ డిఫైన్ చేయలేదు. నేను ఇక్కడ నేమ్ డిఫైన్ చేయకపోయినా సరే ఇక్కడ ఏమవుతుందంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్ని కీవర్డ్ ఆర్గ్యుమెంట్ ఫాలో అవుతుంది. ఓకే, ఫాలో అవుతుంది కాబట్టి ఇక్కడ వ్యాలిడ్ అవుతుంది. ఇక్కడ ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ అనేది వచ్చింది. ఓకే ఓకే ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ మనకి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ ఏంటంటే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. ఇదంతా నోట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. మీరు ఈ రోజు నేను ఇది ఇచ్చిన తర్వాత దీంతో పాటు టాస్క్లు కూడా ఇస్తాను మీకు. మీ వీలైతే అవి కూడా చేయండి, లేదంటే రేపు మనం డిస్కస్ చేద్దాం టాస్క్లు కూడా. ఇక్కడ చూడండి, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్కి వచ్చేసరికి ఇక్కడ మీరు గమనిస్తే సమ్ టైమ్స్, ఇక్కడ చూడండి, సమ్ టైమ్స్ వీ కెన్ ప్రొవైడ్ డిఫాల్ట్ వాల్యూస్ ఫర్ అవర్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. మన పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్కి డిఫాల్ట్ వాల్యూస్ అనేవి మనం ఇవ్వాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఎలా ఉంటాయి అంటే ఆ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ చూడండి. డిఫైన్ విష్ అని ఇచ్చి నేమ్ ఈజ్ ఈక్వల్ టు గెస్ట్ అని ఇచ్చాను నేను. నేమ్ ఈజ్ ఈక్వల్ టు గెస్ట్ అని ఇచ్చి ప్రింట్ హల్లో నేమ్. హల్లో అనేది ప్రింట్ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అవుతుంది. గుడ్ మార్నింగ్ అనేది కూడా ప్రింట్ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అవుతుంది. ఈ నేమ్ అనేది ఏంటి, ఇదనమాట ఈ వేరియబుల్. ఓకే, ఈ ఆర్గ్యుమెంట్కి అసైన్ ఉన్నది. విష్ పైథాన్ బ్యాచ్ అని అంటే ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ ఈ పైథాన్ బ్యాచ్ ఉంది కదా, ఫస్ట్ దాంట్లో మనకి ఏం ప్రింట్ అవుతుంది అంటే, ఇదిగోండి చూపిస్తా చూడండి. ఫస్ట్ దాంట్లో మనకి ఏం ప్రింట్ అవుతుంది అంటే హలో పైథాన్ బ్యాచ్ గుడ్ మార్నింగ్. ఓకే, ఇట్లా ప్రింట్ అవుతుంది. రెండో దాంట్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే విష్ ఆఫ్ అని చెప్పేసి అన్నాను కదా, అప్పుడు ఏమవుతుందంటే హలో గెస్ట్ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. అంటే ఏంటంటే అర్థం, ఇక్కడ విష్ ఆఫ్లో నువ్వు ఏదన్నా డిఫైన్ చేసావనుకో అది ప్రింట్ అవుతుంది. ఏది ఇక్కడ విష్ ఆఫ్లో ఏది కూడా నువ్వు డిఫైన్ చేయలేదనుకో ఆటోమేటిక్గా ఆల్రెడీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేను గెస్ట్ అని ఇచ్చాను కదా, ఈ గెస్ట్ అనే స్ట్రింగ్ వచ్చేసి ఇందులో ఈ నేమ్ ప్లేస్లో యాడ్ అవుతుంది. అర్థమైందా? పొజిషనల్ ఇది డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే అంతే, అంతకంటే ఏం లేదు. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా లాజిక్? డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ లాజిక్ అర్థమైందండి ఎవ్రీవన్? డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ లాజిక్ అర్థమైందా? ఓకే ఫైన్. ఇక్కడ ఫంక్షన్స్ మీద మళ్ళీ చెప్తున్నా, మీరు క్లియర్గా దీని మీద దృష్టి పెట్టాలి. ఒకవేళ రాకపోతే మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, లేదా నన్ను అడగండి, నేను చెప్తా. ఓకే సారీ. ఓకే, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అయిపోయింది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మనకి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్లో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇఫ్ యూ ఆర్ నాట్ పాసింగ్ ఎనీ నేమ్ దెన్ ఓన్లీ డిఫాల్ట్ వాల్యూ విల్ బి కన్సిడర్డ్. ఆల్రెడీ ఇది మీకు విషయం చెప్పాను కదా. ఆఫ్టర్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ వీ షుడ్ నాట్ టేక్ నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఏంటంటే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నాన్ డిఫాల్ట్ అంటే ఇక్కడ పైథాన్ బ్యాచ్ అనేది ఇచ్చాను కదా, అలాంటి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అనేవి మనం తీసుకోవడం కుదరదు. ఇక్కడ చూడండి, నేమ్ ఈజ్ ఈక్వల్ టు గెస్ట్ కామా మెసేజ్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ మార్నింగ్ అంటే ఏంటి, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాం, ఇది వ్యాలిడ్. తర్వాత నేమ్ కామా మెసేజ్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ మార్నింగ్, ఇది కూడా వ్యాలిడ్. ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు గెస్ట్ కామా మెసేజ్ అని చెప్పేసి ఇచ్చాను. అంటే ఏంటి, ఆల్రెడీ నేను డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఒకటి తీసేసుకున్న తర్వాత
నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఒకటి ఇస్తే ఆటోమేటిక్గా అది ఏమవుతుంది, ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో అందుకనే ఇక్కడ సింటాక్స్ నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఫాలోస్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అని చెప్పేసి వస్తుంది. సో దిస్ ఈస్ ద థర్డ్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. తర్వాత ఏంటంటే వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. ఇది కొంచెం వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఇప్పుడు దాకా చెప్పిన దానికన్నా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ఫస్ట్ మనం థియరీ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం, తర్వాత ప్రాక్టికల్కి వెళ్దాం. ఓకే, ఇదిగోండి వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్. వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే సమ్ టైమ్స్ వీ కెన్ పాస్ వేరియబుల్ నెంబర్ ఆఫ్ arguments to our function. Such type of arguments are called variable length arguments. We can declare a variable length argument with star symbol as follows. అంటే అర్థం ఏంటంటే మనం ఒకసారి ఒక ఫంక్షన్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ని మనం చేయాల్సి వస్తుంది. అంటే రిపీట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ అనేది అంటాం. అంటే ఆ ఆర్గ్యుమెంట్ ని 10 సార్లు మనం కాల్ చేయకుండా స్టార్ పెట్టేసుకుంటే అన్ని సార్లు అదే కాల్ చేసుకుంటుంది ఇంటూ మల్టిపుల్ టైమ్స్. అంటే 1 into 2 into అన్ని టైమ్స్ అదే మల్టిపుల్ టైమ్స్ కాల్ చేసుకుంటుంది అనమాట. అది ఎలా అనేది ఒకసారి మనం ప్రోగ్రామ్ ద్వారా చూద్దాం మనం. ఓకే, ఇదిగోండి ఓకే ఫైన్. ఇక్కడ నేను ప్రోగ్రామ్ పెడతాను చూడండి. ఇదిగోండి ఇది వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ కి ఒక ఎగ్జాంపుల్. దీన్ని మనం కరెక్ట్గా చూస్తే డెఫ్ ఆఫ్ సమ్ ఆఫ్ స్టార్ ఎన్ అని చెప్పేసి అన్నా. చెప్పాను కదా మల్టిపుల్ టైమ్స్ రొటేట్ చేయడానికి పనికి వస్తుందని. సో స్టార్ ఎన్ అన్న టోటల్ ఈక్వల్ టు 0 ఫర్ n1 ఇన్ n. అంటే ఎన్లో ఉన్నవన్నీ కూడా n1లోకి వెళ్తాయి. నేనేం చేశాను, టోటల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ n1. అంటే ఎన్లో ఉన్న ఒక్కొక్క వాల్యూ n1లోకి వెళ్తుంది, అది కాస్త టోటల్తో యాడ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ప్రోగ్రామ్. ఇది ఎక్కడ చూడండి, ప్రింట్ ద సమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, టోటల్కి అసైన్ చేయమన్నట్టు. ఇప్పుడు నేను ఫంక్షన్ కాల్ చేసినప్పుడు సమ్ ఆఫ్ ఇలా పెట్టినప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది. సమ్ ఆఫ్ 10 అంటే ఈ సమ్ ఆఫ్ అంటే 0 వస్తుంది. సమ్ ఆఫ్ 10 అంటే 10 వస్తుంది, ఎందుకంటే ఒకటే ఉంది కదా నెంబరు. సమ్ ఆఫ్ 10, 20 అంటే ఈ n లోకి 10, 20 వెళ్తుంది. ఫస్ట్ అప్పుడు n1లోకి 10 వెళ్ళి ఇప్పుడు టోటల్ 0 కదా, 0 ప్లస్ 10 అంతా 10 వస్తుంది. తర్వాత నెక్స్ట్ 20 వెళ్తుంది n1లోకి. అప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ 10 ఉంది, టోటల్ ఈజ్ ఈక్వల్ టు 10 కదా. అప్పుడు ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 20 30 అవుతుంది. అప్పుడు టోటల్ ఈజ్ ఈక్వల్ టు 30 అవుతుంది. ప్రింట్ ద సమ్ టోటల్ అంటే టోటల్లో 30 ఉంది కాబట్టి 30 ప్రింట్ అవుతుంది. అలాగే ఇక్కడ 4 ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, 10, 20, 30, 40 అంటే ఈ 4 కూడా ఎన్లోకి వెళ్ళిపోతాయి. ఈ 4 కూడా ఎన్లోకి వెళ్ళిన తర్వాత 10 ఒకసారి, 20 ఒకసారి, 30 ఒకసారి, 40 ఒకసారి, ఒకదాని తర్వాత ఒకటి n1లోకి వెళ్తుంది. అది టోటల్కి యాడ్ అవి టోటల్ సమ్ అనేది వస్తుంది. దిస్ ఇస్ ద వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ అని చెప్పేసి అని అంటాం. అర్థమైందా అండి ఇది లాజిక్? ఇది ఇప్పుడు వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ అర్థమైందా లాజిక్? ఇది ఎవ్రీవన్ ఓకే. ఇది ఇప్పుడు సారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి మనం ఆన్సర్ ఎలా వచ్చిందో చూద్దాం మనం. ఓకే, అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ మనం ఇది వేరియబుల్ లెంత్కి వెళ్ళిపోతే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇక్కడ ఆన్సర్ చూడండి. ఇక్కడ సమ్ ఆఫ్ అంటే ఆటోమేటిక్గా ఆన్సర్ ఏమి ఇవ్వలేదు కాబట్టి 0 వచ్చింది. తర్వాత సమ్ ఈజ్ ఈక్వల్ అంటే 10 వచ్చింది, తర్వాత 30 వచ్చింది, ఆ తర్వాత 100 వచ్చింది. ఓకే, సో అలా అనమాట. ఇక్కడ మనం ఇక్కడ చూడండి నోట్ అనేది ఒకటి ఇచ్చారు. ఇక్కడ నోట్ ఏంటి, వీ క్యాన్ మిక్స్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ విత్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ తో మనం మిక్స్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఎలా సార్ అంటే ఇదిగోండి ఇక్కడ చూడండి, డెఫ్ ఆఫ్ n1, స్టార్ ఎస్ అంటే ఈ మల్టిపుల్ స్టేట్మెంట్లు ఇవన్నీ చెప్తున్నాం మనం. ప్రింట్ n1 అనేది మనం ప్రింట్ చేస్తాం. n1 అనేది మనం ప్రింట్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఫర్ s1 ఇన్ s అంటే s లో ఉండే వేరియబుల్స్ అంటే ఏంటి, s1 అండ్ s అంటే ఇంతకు ముందు మనం ఏదైతే పెట్టామో అవన్నీ కూడా ఇక్కడ s లోకి వెళ్ళి మళ్ళీ s1లోకి వెళ్తాయి. దాన్ని ఏమంటున్నాను నేను, ప్రింట్ s1 అని చెప్పేసి అని అంటున్నాను. ఇక్కడ మనకు ఏది ప్రింట్ అవుతుందో తెలియాలంటే ఇక్కడ కామా అండ్ ఈక్వల్ టు అని పెట్టుకున్నాం అనుకో కొంచెం ఈజీ అవుతుంది కదా, ఏది ప్రింట్ అవుతుందనే తెలుస్తుంది మనకి. స్పేస్ ఇచ్చి కామా ఇచ్చుకున్నాం ఇంకా బెటర్. ఇదిగోండి ఓకే, ఇక్కడ చూడండి
ఫస్ట్ నేను ప్రింట్ n1 అంటే ఇక్కడ 10 ప్రింట్ అయింది. ఓకే, ప్రింట్ n1 అంటే 10 ప్రింట్ అయింది. ఆ తర్వాత ప్రింట్ 10, 20, 30, 40 అంటే ఇక్కడ కూడా ఏమొచ్చింది 10, 20, 30, 40 వచ్చింది. ఆ తర్వాత f1 ఆఫ్ 10, a, 30, b అన్నప్పుడు a, 30, b అని మాత్రమే వచ్చింది. 10 ఎందుకు రాలేదంటే ఇక్కడ f1 ఆఫ్ 10 ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది కదా, సో అందుకని చెప్పేసి ఇక్కడ రాలేదన్నమాట. ఆల్రెడీ మనం కాల్ చేసిన ఫంక్షనే మళ్ళీ రాదు కాబట్టి అక్కడ అట్లా వచ్చింది. ఓకే, అంటే మల్టిపుల్ అంటే ఇక్కడ ఎలా అంటే వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ ని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ కింద మనం మిక్స్ చేయొచ్చు. ఓకే ఫైన్, ఇది కొంచెం అర్థం చేసుకుని కొంత టైం పడుతుంది, ఎందుకంటే వేరియబుల్ లెంత్ అర్థం అవుతుంది, కానీ ఇలాగ n1, స్టార్ n అంటే ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. సార్ n1 అనేది మనం ఎక్కడ ఇవ్వలేదు కదా అని ఒక డౌట్ కూడా ఉంటుంది. ఓకే, ఇక్కడ f1 ఆఫ్ 10 అని ఇచ్చినప్పుడు ఇక్కడ 10 ఇక్కడ ఫస్ట్ ప్రింట్ n1 అంటే స్టార్టింగ్ ప్రింట్ n1 అంటే ఇక్కడ సార్ చూడండి 10 ప్రింట్ అయింది. ఇక్కడ ఎలా 10 ప్రింట్ అయింది అనేది కొంచెం కన్ఫ్యూజన్, ఎందుకంటే ఇక్కడ f1 ఆఫ్ 10 అంటే ఆటోమేటిక్గా అది n1లోకి వెళ్తుంది, అది కాస్త ఇది ప్రింట్ అవుతుంది. తర్వాత f1 ఆఫ్ 10, 20, 30, 40 అది కాస్త ఇక్కడ ఏమైంది చూడండి 20, 30, 40, 10 అని వచ్చింది, చివరిని వచ్చింది 10. ఇక్కడ f1 ఆఫ్ 10, 20, 30, 40 అన్నప్పుడు 10 రాకుండా ఫస్ట్ స్టార్టింగ్ లాస్ట్లో వచ్చింది 10. అలాగే f1 ఆఫ్ 10, a, 30, b అన్నప్పుడు ఇక్కడ అసలు 10 అనేది కనిపించలేదు, బికాజ్ ఎందుకంటే ఇది ఆల్రెడీ పైన ప్రింట్ అయిపోయింది కాబట్టి అది ఇంకా తీసుకోలేదు అనమాట. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ మళ్ళీ మనం రేపు డిస్కస్ చేయొచ్చు, ఎందుకంటే టైం మనకి 5 minutes ఉంది కదా. అది ఇంకొంచెం అంటే వేరియబుల్ లెంత్ బేసిక్ అర్థమైంది, దాని తర్వాత వేరియబుల్ లెంత్ని పొజిషన్తో మిక్స్ చేస్తే రావట్లేదు, అది ఏంటనేది మనం చూద్దాం మనం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ మనం డబల్ స్టార్ అని చెప్పేసి మనకి ఇంకోటి ఉంటుంది, అది ఒకసారి చూద్దాం చూడండి. వీ కెన్ డిక్లేర్ కీవర్డ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ ఆల్సో. ఫర్ దిస్ వీ హ్యావ్ టు యూస్ డిఫైన్ ఇక్కడ కీవర్డ్ వేరియబుల్ లెంత్. ఇక్కడ ఇంతకుముందు మనం ఏం చేస్తాం, పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ తో వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ ని మిక్స్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే కీవర్డ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ ని మనం డిఫైన్ చేయాలంటే మనం దానికి సింటాక్స్ ఏంటంటే డెఫ్ f1 ఆఫ్ n అనమాట. ఓకే, n అనేస్తే అది కీవర్డ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. We can call this function by passing the number of keyword arguments. Internally, these keywords argument will stored inside a dictionary అని చెప్పేసి అని అంటున్నారు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడే చెప్పేస్తున్నాను చూడండి, ఇక్కడతో మనకి టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయిపోతుంది, తర్వాత మనం వేరే కాన్సెప్ట్కి వెళ్ళచ్చు. ఓకే, రికర్సివ్ ఫంక్షన్కి వెళ్ళచ్చు మనం తర్వాత ఇక్కడ చూడండి డెఫ్ డిస్ప్లే ఆఫ్ డబుల్ స్టార్. ఓకే, డబుల్ స్టార్ కీ ఆర్క్స్ అనేది ఏంటి, ఇది ఒక ఇన్పుట్ నేమ్ అనుకోవచ్చు. డబుల్ స్టార్ అంటే ఏంటి, ఎందుకు ఉపయోగించాను నేను, కీవర్డ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ అని చెప్పేసి అన్నాం కదా, సో అందుకని ఇక్కడ ఫర్ k, v రెండు నేమ్స్ తీసుకున్నాను. ఇన్ కీవర్డ్ ఇది kw args.item of. మనం ఐటమ్ ఆఫ్ అనేది ఎక్కడ ఉపయోగించాం, జనరల్ గా ఐటమ్ ఆఫ్ అనేది ఎక్కువగా మనం డిక్షనరీస్ లో ఎక్కువ ఉపయోగించాం కదా. సో ఇక్కడ డిక్షనరీస్ లో ఐటమ్ ఆఫ్ అన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ ఐటమ్స్ అన్ని ఏంటి కీస్ అండ్ వాల్యూస్ అన్నది ఇక్కడ ఐటమ్స్ అంటే వాల్యూస్ వచ్చేస్తాయి కదా. సో అలాగే ఇక్కడ ఏమవుతాయి అంటే ప్రింట్ k, ఈక్వల్ టు v అని చెప్పేసి అని వస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ చూడండి డిస్ప్లే n1 ఈజ్ ఈక్వల్ టు 10, n2 ఈజ్ ఈక్వల్ టు 20, n3 ఈజ్ ఈక్వల్ టు 30. అలాగే డిస్ప్లే r నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 100, నేమ్ ఈజ్ ఈక్వల్ టు dude, మార్క్ ఈజ్ ఈక్వల్ టు 70, సబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ అని తీసుకుంటే ఇక్కడ ఏం ప్రింట్ అయిందో చూడండి, నేమ్ ఈజ్ ఈక్వల్ టు 100, సారీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు n1 ఈజ్ ఈక్వల్ టు 10, n2 ఈజ్ ఈక్వల్ టు 20 అంటే ఇది, తర్వాత n3 ఈజ్ ఈక్వల్ టు 30. విడిపోయినాయి ఐటమ్స్ అన్ని, ఆ ఐటమ్స్ ఇది కీవర్డ్స్ ఆ ఐటమ్స్ అంటే ఇంకా చెప్పాలంటే కీస్ అండ్ వాల్యూస్ ఒకదానికి ఒకటి సపరేట్ అయిపోయినాయి అని చెప్పొచ్చు ఇక్కడ. తర్వాత ఆర్ నెంబర్ 100,
నేమ్ ఈజ్ ఈక్వల్ టు డూడ్ అండ్ ఒకదాని పక్కన ఒకటి సపరేట్ అయ్యి మనకి డిక్షనరీ ఫార్మాట్ లో ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇది అర్థమైందా? ఇది కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ అర్థమైందా? అందరూ ఒకసారి కీవర్డ్ వేరియబుల్ లెంత్ అంటే ఇదే ఉంటుంది అనమాట, ఏ ఉండదు. జస్ట్ మనం మనం ఇచ్చేది డిక్షనరీ ఫార్మాట్ లో ఇస్తే దాని కీస్ అండ్ ఐటమ్స్ కింద ఒకదానికొకటి డివైడ్ అయిపోతాయి అనమాట. ఓకే, ఫైనల్ గా మనకి ఫంక్షన్ అంటే ఏంటి, మాడ్యూల్ అంటే ఏంటి, లైబ్రరీ అంటే ఏంటో తెలుసుకుందాం మనం. ఇక్కడతో ఈ రోజు ప్రోగ్రామ్ అవుతుంది. తర్వాత మనం నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ ఒకసారి చదవండి క్లియర్ గా. ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ లైన్స్ విత్ సమ్ నేమ్ ఈస్ కాల్డ్ ఏ ఫంక్షన్. అంటే గ్రూప్ ఆఫ్ లైన్స్, ఒక నేమ్ కి కొన్ని గ్రూప్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఇస్తే దాన్ని మనం ఫంక్షన్ అని అంటాం. మాడ్యూల్ అంటే ఇది గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్ సేవ్ టు ఏ ఫైల్. అంటే ఒక ఫైల్లో ఫంక్షన్స్ అంటే నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటే దాన్ని మనం మాడ్యూల్ అని చెప్పేసి అంటాం. అలాగే లైబ్రరీ అంటే ఏంటి, ఏ గ్రూప్ ఆఫ్ మాడ్యూల్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ లైబ్రరీ. అంటే గ్రూప్ ఆఫ్ మాడ్యూల్స్ అనమాట. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక ఎడిషన్ ప్రోగ్రామ్ ఒకదాన్ని మనం ఫంక్షన్ అని చెప్పేసి అనొచ్చు. అంటే ఎడిషన్ అనే ప్రోగ్రామ్ ని మనం ఒక ఫంక్షన్ అనొచ్చు. ఒక క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ ఉంటది కదా, ఒక క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ ని మనం ఒక మాడ్యూల్ అని చెప్పేసి అనొచ్చు. లైబ్రరీ అంటే అలాంటి క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్స్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, మ్యాథమెటికల్ ప్రోగ్రామ్స్, వాటన్నిటిని కలిపి మనం లైబ్రరీ అని చెప్పేసి చెప్పచ్చు. ఓకే, సో ఇది లాస్ట్ అండ్ ఎండింగ్, ఈ రోజు ఎండింగ్ తో మనం ఇది చెప్తాం. సో ఇప్పుడు వరకు చెప్పిన కాన్సెప్ట్ అన్ని అర్థమైనాయి కదా ఫంక్షన్స్ కి సంబంధించి. ఇప్పటి వరకు ఫంక్షన్స్ కి సంబంధించిన కాన్సెప్ట్, టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కానీ లేకపోతే మల్టిపుల్ వాల్యూస్ ఇవ్వడము, డిఫాల్ట్ ఫంక్షన్ చేయడం, ఇవన్నీ మీకు అర్థమైనాయి కదా, లాజిక్స్ అన్ని. సో ఇది ఈ రోజు నేను ఇది ఇమీడియట్ గా నేను మీకు ఇది పాస్ చేస్తాను మీకు ఇది. ఓకే, ఇది అలాగే ఫంక్షన్ కి సంబంధించి టాస్క్లు కూడా ఏమైనా ట్రై చేస్తాను. లేకపోతే మీరు కూడా ఓన్ గా మీరు చేయాలనుకుంటే చేయొచ్చు ఫంక్షన్స్ మీద. చేస్తే మీకు అంటే ఇప్పుడు ప్రైమ్ నెంబర్ కానీ లేకపోతే ఇప్పుడు ఫ్యాక్టరియల్ చేసాము, తర్వాత ఈవెన్ ఆడ్ చేసాం, క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఇంకా కొంచెం బెటర్గా రిజల్ట్లు వస్తాయి అన్నమాట. ఓకే, ఓన్గా ప్రోగ్రామ్ చేయొచ్చు అంటే చేయొచ్చు, మీరు ఓన్గా కూడా చేయొచ్చు. ఓకే, సో ఈ రోజు కొంత ఫంక్షన్స్ కోసం డీటెయిల్ గా తెలుసుకున్నాం. రేపు నుంచి ఫంక్షన్స్ అనేవి స్పీడ్కి వెళ్తాయి. సో ఈ రోజు చెప్పిన టాపిక్స్ అన్ని కూడా మీరు రివైజ్ చేయాల్సిందే. రివైజ్ చేయకపోతే రేపు కాన్సెప్ట్ మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు సార్ అంటే మీకు ఆల్రెడీ 40 hours అని చెప్పాను. దిస్ ఇస్ ద 16th డే, 16వ రోజు. 16వ రోజునే మీరు ఎగ్జామ్ కోసం అడగకూడదు, 20వ రోజు అడిగితే చెప్తాను నేను. ఓకే ఫైన్. ఓకే, కి ఎగ్జాంపుల్ మాడ్యూల్ కి ఎగ్జాంపుల్ అంటే గ్రూప్ ఆఫ్ మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్ అని చెప్పాను కదా. అంటే ఇక్కడ మీకు మాడ్యూల్ టాపిక్ వచ్చినప్పుడు మీతో ఇప్పుడు దాకా మనం ఫంక్షన్ టాపిక్ చేస్తాం కదా, ఫంక్షన్ టాపిక్స్ చేసిన తర్వాత ఓకే, ఫంక్షన్ చేసిన తర్వాత మార్చినప్పుడు ఈ ఫంక్షన్స్ అన్నింటినీ కలిపి ఒక మాడ్యూల్లో ఎలా కలపాలి కూడా చెప్తాను మీకు. అప్పుడు మీకు మాడ్యూల్ అంటే క్లియర్గా అర్థం అవుతుంది. ఏం లేదు, గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే ఇప్పుడు ఫంక్షన్స్ మీద ఇప్పుడు రకరకాల ప్రోగ్రామ్ చేశారా, ఆ రకరకాల అన్ని ప్రోగ్రామ్స్ ని కాల్ చేయడం మాడ్యూల్ లేదు. ఆ ప్రోగ్రామ్స్ టైటిల్ ఉంటుంది కదా, ఇప్పుడు సపోజ్ డెఫ్ ఆఫ్ అని చెప్పేసి ఉందా, డెఫ్ ఆఫ్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ మీరు డిఫైన్ చేసిన తర్వాత కాల్ చేస్తున్నారు కదా, ఆ కాలింగ్ లైన్స్ ని జస్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. డివిజన్ ప్రోగ్రామ్ ని యాడ్ ఆఫ్ ఏ కామా బి అని చెప్పేసి ఈ యాడ్ ఆఫ్ ఎలా అయితే కాల్ చేశారో సేమ్ మాడ్యూల్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఫంక్షన్ ప్రోగ్రామ్ రాయకూడదు, ఆ ఫంక్షన్ కాల్ చేయాలన్నమాట. అది ఎలా అనేది నేను మీకు చెప్తాను రేపు. అదే నెక్స్ట్ మాడ్యూల్స్ ఇంకా చాలా కాన్సెప్ట్ ఉన్నాయి కదా, అవి ఇచ్చినప్పుడు మీకు చెప్తాను. ఓకే ఫైన్. సో ఇక్కడతో ఈ రోజు కాన్సెప్ట్, ఈ రోజుతో ఇక్కడతో ఫంక్షన్స్ బేసిక్స్ ఆఫ్ ఫంక్షన్స్ అయింది. రేపు నుంచి మనం రికర్సివ్ ఫంక్షన్స్, ల్యాండా, ఫైల్, మ్యాప్, ఫిల్టర్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న కాన్సెప్ట్లు స్పీడ్గా నేర్చుకొని మనం వెళ్ళచ్చు. ఓకే ఫైన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.